వైస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. భార్యాభర్తలు విడిపోవడం, వాళ్ళిద్దరి జీవితం కేవలం వాళ్ళిద్దరి జీవితమే కాదు, చాలా మంది జీవితాలతోని ముడిపడి ఉన్న ఒక లైఫ్. దాన్ని అర్థం చేసుకోకనో, సెట్ అయ్యో, సెట్ గాకనో చాలా అరాచకాలు జరుగుతుంటాయి. బట్ ఇంలా లీగల్లీ ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటారు? విడిపోవాలనుకున్నోళ్ళు గానీ, కలిసి ఉండాలనుకున్నోళ్ళు గానీ, అఫైర్స్ పెట్టుకోవాలనుకునేటోళ్ళు గానీ, లేకపోతే పిల్లల్ని కని, ఈ పిల్లల్ని ఏం చేయాలిరా ఇప్పుడు మేము విడిపోదాం అనుకుంటున్నాం అనుకునేటోళ్ళకి గానీ. సో, బేసిక్‌గా లీగల్ నాలెడ్జ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇలాంటి కేసులు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి, ఈరోజు వాటికి సంబంధించి అంటే డివోర్స్ గావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ గావచ్చు, అలిమనీ గావచ్చు, పిల్లల డివిజన్ గురించి గావచ్చు, పిల్లల ఫ్యూచర్ గురించి గాని, వీటన్నిటి గురించి గూడా లీగల్లీ మనం ఏ విధంగా పోతే మనకి న్యాయం జరుగుతది అనే ఆలోచనతో ఎవరైనా ఉంటే మాత్రం బాగా పనికొస్తది ఈరోజు ఇంటర్వ్యూ. ఎందుకంటే ఈరోజు మన ముందున్న డాక్టర్ మోక్ష గారు ఈజ్ హైకోర్ట్ అడ్వకేట్. మీ అందరికీ తెలుసు. ఆయన దీని గురించి ఈ సబ్జెక్ట్ గురించి కంప్లీట్‌గా అన్ని విషయాలు చెప్పబోతున్నారు ఈరోజు మనకి. సార్ నమస్తే. నమస్కారం. సార్ నిజంగా డివోర్స్ కేసులు మన దగ్గర విపరీతంగా పెరిగినాయి. బట్ డివోర్స్ గురించి ఒక్క నిమిషం పక్కకు పెడితే అసలు ఫస్ట్ అడగద్దు ఈ ప్రశ్న. బట్ నేను అడుగుతున్నా. ఏంది అనంటే ఒకవేళ భార్య భర్తని గాని, భర్త భార్యని గాని చంపుకున్నారనుకో ఫర్ ఎనీ అదర్ రీజన్. చంపుకున్నప్పుడు ఇద్దరికీ సమానంగా శిక్ష పడతదా? ఎక్కడన్నా? సెక్షన్ ఒక్కటే అండి. హ్మ్. సెక్షన్‌లో మనం ఒక మనిషి ఇంకో వ్యక్తిని చంపితే దాన్ని మర్డర్ అంటాం యాజ్ పర్ లా. మర్డర్ కేస్‌లో శిక్ష లెవెల్ అనేది మార్చారు. అంటే ఎక్స్ట్రార్డినరీ సుప్రీం కోర్ట్ అండ్ ఆల్ కోర్ట్స్ టైమ్ అండ్ అగైన్ హావ్ సెడ్ ఓన్లీ వన్ థింగ్. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్‌కి మనం క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తాం. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష. ఏమై ఉండాలి అది? రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్రైమ్. ఇది పూర్వం జరగనిది, ఇంకా జరిగితే విచిత్రంగా జరిగేది అనే ఒక కేటగిరీలో పెట్టారు. జనరల్గా అది ఇవ్వరు. 5 years, 10, 15, 20, 25, 20 వరకు వీ హ్యావ్ సీన్ కేసెస్ వేర్ మర్డర్ కేసెస్ గివెన్ ఇన్ జనరల్. కాకపోతే కొంతమందికి 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత శిక్ష వచ్చేస్తుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14 సంవత్సరాలు అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అది కొంచెం సినిమాటిక్ నాలెడ్జ్. 14 yearsకి మెర్సీ పిటిషన్ అని ఒకటి వేయచ్చు. 14 సంవత్సరాలు ఒక వ్యక్తి జైల్లో గడిపితే పరివర్తన అనేది హ్యూమన్ లైఫ్ స్టైల్, ఒక జనరేషన్, మీరు హిస్టరీ చూసుకుంటే ఒక జనరేషన్ని మనం 15 years అంటాం. 15 years తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది. సో 14 సంవత్సరాలు ఒక వ్యక్తి కారాగారంలో ఉన్నాడు అంటే వాడు ఒక జనరేషన్ కష్టం అనుభవించిండు. కాబట్టి వాడిని దయదలిచి వదిలేయచ్చు. ఈ పిటిషన్ ద్వారా 14 సంవత్సరాలు అయిపోతే బయటకు వచ్చే ఆస్కారం అనేది ఉంది. అంతేగాని లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాలు కాదు. లైఫ్ వేయచ్చు. లైఫ్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాన్సెప్ట్ ఏంటి? ఆడు బతుకున్నంత కాలంలో లోపల ఉండాలి. ఇది లైఫ్ ఇంప్రిజన్మెంట్ కి ట్రూ మీనింగ్. ఇంకొంతమందికి 200 ఏళ్ళు 100 ఏళ్ళు అని వేస్తుంటారు సార్. కాంపౌండింగ్ సెక్షన్స్ అండి. ఇప్పుడు ఒక మనిషి మర్డర్ కేసు చేసిండు. ఈ మర్డర్తో పాటు థెఫ్ట్ కూడా జరిగింది. థెఫ్ట్తో పాటు ట్రెస్పాసింగ్ కూడా జరిగింది. సో దానికి 20, దీనికి 10, దానికి 30 కాంబినేషన్ అంతా వేసుకుంటే 200, 150, 140 అట్లా వస్తుంది. బట్ అవన్నీ కాంబినేషన్ తీసుకుంటే వీడికి శిక్ష పడే టైంకి లెటస్ సే వీడు 45 years అనుకుందాం. లైఫ్ వేసినాం అనుకోండి, వీడు 100 సంవత్సరాలు బతుకుతామని ఒక హైపోథెటికల్ వేసుకుంటే 60 సంవత్సరాలు శిక్ష వేసినట్టు, 45 అయితే 55 సంవత్సరాలు వేసినట్టు. జీవితం ఒక జనరేషన్ టైం అయిపోయిన తర్వాత 15 yearsలో జైల్లో ఉండి పరివర్తన అనేది మనసులో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, అన్నిట్లో రావచ్చు. సో ఆ సత్ప్రవర్తన చూసి ఏ ఇండిపెండెన్స్ డేనో రిపబ్లిక్ డేనో కపాటాలు తీసేస్తారు. ఈ 14 మందిని, 20 మందిని, 40 మందిని వదిలేసినామంటారు. ఒక లిస్ట్ రాస్తారు, రిలీజ్ చేస్తారు. టాపిక్ ఇప్పుడు అది కాకపోయినా మీరు ఎట్లాగో తీసారు కాబట్టి ఆ టాపిక్ అడిగేస్తున్నా సార్ నేను. ఎంత పెద్ద తప్పు చేసినా కూడా శిక్షని అంటే 14 సంవత్సరాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు లేకపోతే లైఫ్ ఏదో పడింది. పడ్డ వ్యక్తికి 14 సంవత్సరాలు ఒక జనరేషన్ ఉన్న తర్వాత వాడికి మర్సీ పిటిషన్ వేసుకోవడానికి ఎందుకు ఆస్కారం ఇస్తుంది అని కొంతమందికి అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంటి పిల్లల్ని రేప్ చేస్తున్నారు చాలామంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు ఉంది చట్టంలో. ఇది చాలా కోపాన్ని తెప్పిస్తుంటుంది మిగతా వాళ్ళకి. మరి హౌ డస్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? మనిషిలో మార్పు అనేది ప్రకృతి సహజం అండి. ఒక వ్యక్తి 2010లో ఎలా ఉన్నాడో 2020లో అలాగే ఉంటాడు అనుకోవడం తప్పు. నెలలో మారిన వ్యక్తులు ఉన్నారు, సంవత్సరంలో మారిన వ్యక్తులు ఉన్నారు, ఒక సన్నివేశం వల్ల మారిన వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఒకప్పుడు మర్డర్ చేశాడు అంటే వాడు జీవితాంతం అదే యాటిట్యూడ్తో ఉంటాడు అనే గ్యారంటీ లేదు. భారత రాజ్యాంగంలో మనము ఇలా తప్పు చేశాడు అలా శిక్షించేద్దాం, వాడు ఒక మనిషిని చంపాడు ఇంకో మనిషిని చంపుదాం, ఈ వెండేటా వాయిలెన్స్ ఓరియంటెడ్ రాజ్యాంగం కాదు మనం. మారుతాడు, క్షమించాలి, క్షమించడం ధర్మము, ఇలాంటి సిద్ధాంతాల మీద మన న్యాయశాస్త్రం అనేది రచింపబడింది.
ఓకే. ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, కిరాతకుడుగా మారారు, సొసైటీకి నష్టం. ఒక కిరాతకుడు మహదైశ్వర్యవంతుడు మంచిగా మారాడు, సొసైటీకి ఉపయోగం కదా. హ్మ్. ఆ అవకాశమే పోగొడితే ఎట్లా? అందుకు క్షమించడం అనేది న్యాయశాస్త్రంలో ఉన్న విషయం. వాడు అర్హుడా కాదా అనేది మెర్సీ పిటిషన్ వేసినప్పుడు దర్యాప్తు చేసి డిసైడ్ చేసి ఇస్తారు. మెర్సీ పిటిషన్ మెకానికల్ కాదు, ఇట్లా వేయంగానే అట్లా వదిలేయరు. ఓకే. మెర్సీ పిటిషన్ వేసిన తర్వాత జైల్లో వాడు కస్టడీలో ఉన్నప్పుడు ఏముంది, జైల్లో వాడి రిపోర్ట్ ఏంటి, మిగతా ఖైదీలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, జైలర్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇట్ ఓకే. ఈస్ నాట్ ఆటోమేటిక్, ఇట్ ఈస్ స్పెసిఫిక్. ఓకే. సో, యెస్. కమింగ్ బ్యాక్ టు ది టాపిక్. సో, ఇప్పుడు దీంట్లో గూడా అంటే ఇప్పుడు నేను అడిగిన గదా! భార్య భర్తని గాని, భర్త భార్యని గాని చంపితే సేమ్ ఉంటది శిక్ష అంటే మర్డర్ ఈజ్ మర్డర్ అన్నారు. శిక్ష ఎవరికైనా ఒకటే. బట్ ఇప్పుడు భార్యాభర్త కాకముందు అంటే వెన్ దే ఆర్ లవర్స్ లేదా ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుర్రు. ఏదో ఉంది. అప్పుడు ఏంది అనంటే ఇద్దరిట్లో ఏ ఒక్కళ్ళు చనిపోయినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయితది. ఒకటి. ఇంకోటి పెళ్లి చేసుకున్నాక హనీమూన్‌లో హత్యలు చాలా చూస్తున్నాం మనం ఈ మధ్య. అసలు ఇదైతే దారుణం. ఇది గూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరిని డిస్టర్బ్ చేస్తది. ఇటు ఫ్యామిలీని అంటే 2 ఫ్యామిలీస్‌ని డిస్టర్బ్ చేస్తది. కమింగ్ టు కిడ్స్ అయిన తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత భార్య భర్తను చంపడమో, భర్త భార్యను చంపడమో ఈ 3 సినారియోస్‌లో అక్కడనేమో పిల్లలు నష్టపోతారు. ఇక్కడనేమో 2 వైపుల ఫ్యామిలీస్ నష్టపోతాయి. ఇక్కడనేమో ఒకవైపు ఫ్యామిలీ నష్టపోతది. సో, ఇలాంటి పరిస్థితుల్లో గూడా శిక్ష సేమ్‌గానే పడతదా? లేకపోతే ఇంకేదైనా ఉంటదా? మనం 3 సన్నివేశాలను విడివిడిగా తీసుకుందాం. హనీమూన్ మర్డర్స్లో అసలు మర్డర్కి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రణాళిక ఏమన్నా ఉందా, యాదృచ్ఛికంగా జరిగిందా. ఇప్పుడు ప్రతిదీ ఒక మనిషి చేతిలో ఇంకో మనిషి చచ్చిపోయాడు, ఇట్ ఈస్ ప్లాన్డ్ హ్మ్. ఆర్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్. రెండే ఇష్యూలు ఉంటాయి. హ్మ్. యాక్సిడెంటల్ అయి ఉండొచ్చు, ప్లాన్డ్ కూడా అయి ఉండొచ్చు. హ్మ్. ప్లాన్డ్ అయితే శిక్ష ఎక్కువ ఉంటుంది. ఓకే. ప్లానింగ్కి ఒక సిబ్బంది, మిగతా మనుషులు, ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చంపడానికి ఏ ఎక్విప్మెంట్స్ తీసుకున్నారు. హ్మ్. ఉదాహరణకి ఒక వ్యక్తికి మ్యాంగో జ్యూస్ అంటే ఇష్టం, ఇది ఆ లవర్కి తెలుసు కదా. హ్మ్. సో మ్యాంగో జ్యూస్లో విషం వేసి వాడికి తాగిచ్చి చంపేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇట్స్ ప్లాన్డ్ మర్డర్, యాక్సిడెంట్ కాదు. హ్మ్. స్లిప్ అయి మెట్ల మీద నుంచి పట్టి చచ్చాడు, హ్మ్. యాక్సిడెంట్ ఆర్ మర్డర్. హ్మ్. కోర్ట్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ దిస్. ప్లాన్డ్ అన్నప్పుడు మీకు క్రిమినల్ కాన్స్పిరెన్సీ యాడ్ అవుతుంది, క్రిమినల్ ఇంటిమిడేషన్ యాడ్ అవుతుంది, హ్మ్. 1-2 సెక్షన్లు యాడ్ అవుతాయి, శిక్షలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. మనము మిగతా కరస్పాండింగ్ ఆస్పెక్ట్స్ ప్రూవ్ చేస్తే, ఇప్పుడు మీరు ప్లాన్ అన్నారు, క్రిమినల్ కాన్స్పిరెన్సీ అన్నారు, క్రిమినల్ కాన్స్పిరెన్సీకి ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు కదా. అవును. మర్డర్ చేసిన వాడికి ఎంత శిక్షో, చేసిన దానికి ప్రోత్సహించిన వాడికి ఎక్కువ శిక్ష ఉంటుంది, ఓహ్! ప్రోత్సహించి సపోర్ట్ చేసిన వాడికి ఇంకెక్కువ శిక్ష ఉంటుంది. వీడికి 14 అయితే ఆడికి 20 వేస్తారు, వీడికి 20 అయితే ఆడికి 30 వేస్తారు. ఓకే. ఎంత రేంజ్లో ప్రోత్సహించిండు అనే దానికి కూడా ఇంపార్టెన్స్. హ్మ్. మర్డర్ చేసేటప్పుడు ఇంకో కత్తిని తీసుకొని వచ్చి ఇది కూడా పొడుగు బాగుంటుంది అన్నాడు అనుకోండి, అది శాడిజం కిందకి వస్తుంది. దానికి కూడా ఎక్స్ట్రా పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో సిచ్యువేషన్ వైజ్, వ్యగ్రత బట్టి, ఫోకస్ బట్టి, ప్లాన్ బట్టి, మనుషుల బట్టి శిక్షలు మారుతాం. ఓకే. సో శిక్ష అనేది పెరిగే ఛాన్స్ ఎక్కువ. సిచ్యువేషన్స్ వారెంట్ చేసేటప్పుడు ఉన్న ఎవిడెన్స్ బట్టి చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు చేసిండ్రు, మర్డర్ చేసిండ్రు, ఎందుకు మర్డర్ చేసిండ్రు, వీడిది ఏదో ఆస్తి ఉంది, వాడు వాళ్ళ పేరు మీద తీసుకుందాం అనుకున్నారు, లేదా వీడితో గోల్డ్ ఉంది. ఇప్పుడు కొన్ని సన్నివేశాల్లో వాడు ప్రేమించా అని చెప్తాడు, హ్మ్. అమ్మాయి నమ్ముతుంది, ఇంట్లో నుంచి నగలు నట్రాతో బయటకు వస్తుంది, అవును. వాడు అమ్మాయిని చంపేస్తాడు, నగలు తీసుకుపోతాడు. హ్మ్. ఇది మర్డర్తో పాటు థెఫ్ట్ కూడా కదా. అవును. సో మర్డర్ థెఫ్ట్ 2 సెక్షన్లు వస్తాయి దానికి. మరి ఈ మధ్య కొన్ని కేసులు అయితున్నాయి. ఇందాక మీరు పడిపోవడం అది ఇది అన్నప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఈ కేసు. మనం హిమాచల్‌లో చూసినాం ఇలాంటి కేసు. హనీమూన్‌కెళ్ళిన జంట భార్య భర్తని తోసేసింది లోయలోకని. సో, ఇందులో ఏందనంటే ఆ పిల్లకి ఇతనితో పెళ్లి ఇష్టం లేదు. తల్లి బలవంతం పైన పెళ్లి చేసుకుంది. తర్వాత తోసేసి చంపేసింది. సో, ఇక్కడ అసలు ఇన్నోసెంట్ వ్యక్తి కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన అన్న ఒక ఊహల్లో చల్లటి కొండల మధ్యలోకెళ్ళి చచ్చిపోయాడు. సో, ఇలాంటి వాటికి కూడా లైక్ దే నో దట్ దే డోంట్ వాంటెడ్ ద పర్సన్. ఆ కరెక్ట్, ఇష్టమే లేదు. కరెక్ట్. తెలిసి పెళ్లి చేసుకొని మరీ చంపడం అనేది చాలా దారుణం ఇది. సో, ఇది తెలిస్తే ఏంది? ఎట్లుంటది శిక్ష? క్రిమినల్ కాన్స్పిరెన్సీ యాడ్ అవుతుంది కదండి. క్రిమినల్ క్రిమినల్. కాన్స్పిరెన్సీ యాడ్ అవుతుంది, గిల్ట్ ఆఫ్ మైండ్ యాడ్ అవుతుంది, ఓకే. మిగతా పార్టీలు వస్తే వాళ్ళు యాడ్ అవుతారు. కొన్నిసార్లు మనం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఫోన్ కాల్స్లో కనెక్షన్ చూసుకుంటాము. హ్మ్. ఇప్పుడు కాన్స్టెంట్గా ఒక 2-3 వ్యక్తులకి నంబర్ల నుంచి ఈమె నెంబర్ నుంచి పోయినాయి అనుకుందాం.
వాళ్ళని కూడా మనం పార్టీలు చేస్తాం, వాళ్ళు కూడా కో అక్యూజ్లు అవుతారు, వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటాం. ఒక వ్యక్తి చేయలేదు, ఇప్పుడు ఆ కొండలో లోయ పక్కన డీటెయిల్స్, ఆ లోయలో వాడిని తోయడము, మళ్ళీ వాడిని బయటికి రానియకుండా చేయడము, ఇదంతా ఒక ప్రణాళిక కదా. ఈ ప్రణాళిక ఒక్క వ్యక్తి ఎంత ఆలోచించినా ఇంకో వ్యక్తి సహకారం అవసరం. అవును. ఆ వ్యక్తి అసలు వీళ్ళిద్దరు కలిసి ఈయన మీద ఎందుకు చేసిండు అనేది ఆ ప్లాన్, కాన్స్పిరెన్స్ అవన్నీ వస్తాయి. ప్రతి దానిలో దీన్నే ఇన్వెస్టిగేషన్ అంటాం. ఇదే పోలీసులు చేయాల్సిన పని. రైట్. అందుకే మీకు ఒక మర్డర్ జరిగినా, ఒక థెఫ్ట్ జరిగినా మనం ముందు ఎఫ్ఐఆర్ అంటాం. ఎఫ్ఐఆర్ ఏముంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంతే. ప్రైమా ఫేసిగా చూసి ఏం జరిగింది అనేది ఒక చిన్న రిపోర్ట్ రాసుకొని కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా వేసేస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ దర్యాప్తు చేస్తారు. వాడిని అడుగుతారు, వీడిని అడుగుతారు, వీళ్ళు ఏ హోటల్లో ఉన్నారో వాళ్ళని అడుగుతారు, క్యాబ్ డ్రైవర్ అంటే వాడిని డీటెయిల్స్ అడుగుతారు, ఫోన్ ట్రాకింగ్ చేస్తాము, ఏ ఫోన్ కాల్స్కి వెళ్ళినాయని చూస్తాము. వీళ్ళందరినీ తీసుకొని ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం ఎసర్టైన్ చేసి దాన్ని బట్టి వాళ్ళని లిస్ట్ ఆఫ్ అక్యూజ్గా చేసి ట్రయల్ స్టార్ట్ చేస్తాం. ట్రయల్లో ఎవిడెన్స్లు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు శిక్ష చేస్తాం. ఓకే. మీకు ఒక ఇన్నోసెంట్ని శిక్ష వేయకూడదు. ఒక ఇన్నోసెంట్ ఎవడైతే నిజంగా ఆ నేరం చేసిండో వాడికి కఠినమైన శిక్ష వేయాలి అనేది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎన్ఫసైజ్ చేయడానికి యంత్రాంగం ఉంది. ఆ యంత్రాంగమే పోలీస్ యంత్రాంగం. సో ఆ ఇన్వెస్టిగేషన్లో క్లూస్ టీమ్ ఉంది, వాళ్ళ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఉన్నారు, మర్డర్ ఇన్వెస్టిగేషన్లో స్పెషలిస్ట్ టీం ఉన్నారు. అర్థం కాకుండా ఛార్జ్షీట్ వేయడానికి టైం అయితే పై ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఇప్పుడున్న సినారియోలో పెరిగినందువలన టెక్నాలజీ కూడా పెరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం క్రైమ్ పెట్రోల్ లాంటి సీరియల్స్ ఉన్నాయి, టైటిల్ బాగానే చెప్తారు, సభకి ఏక్కో సీక్ హమ్ సబ్కో అని. ఆ సీక్ ఏంది అనేది కూడా ఇంపార్టెంట్. ఆ సీక్లో అప్రమత్తంగా ఉండడం నేర్చుకుంటే పర్లేదు, ఎట్లా మర్డర్ చేయాలని నేర్చుకుంటే కష్టం కదా. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. మీరు మొత్తం ఒక రిలే ఇస్తున్నప్పుడు ఇలా జరిగింది అన్నప్పుడు ఇలా చేయొచ్చేమో అని కూడా ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారు. సో బోత్ సైడ్స్ ఉన్నాయి. అందుకే టోటల్ ఇన్వెస్టిగేషన్ మెకానిజం అనేది ఏ టీవీ ఛానల్కి టెలికాస్ట్ చేసే రైట్స్ పోలీస్ వాళ్ళు ఇయ్యారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. ఈ చంపుడు కార్యక్రమంలో ఇంకో వర్జన్ మనం చూస్తూ ఉన్నాం, బాగా దారుణమైన వర్జన్ ఇది. తల్లి కానీ తండ్రి కానీ, అంటే ఈ ఇద్దరు పార్ట్నర్స్లో ఎవరో ఒకరు వాళ్ళు ఎవరినో ప్రేమిస్తారో, అఫేర్ పెట్టుకుంటారో, వాళ్ళతో కలవాలన్నా లేకపోతే వాళ్ళతో మాట్లాడాలన్నా ఇంట్లో ఉన్న పిల్లలు అడ్డమైపోతుంటారు. సో అట్లా చంపడం అనేది మనం చూసినాం. లేదా అప్పుల బాధకి చంపిన కేసుని కూడా చూసినాం మనము. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి అప్పులు చేసిండ్రు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ అప్పులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు చచ్చిపోదాం అనుకున్నారు, కానీ వాళ్ళకన్నా ముందు పిల్లల్ని చంపడం జరిగింది. తర్వాత ఇందులో ఒకరు మిగిలిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఎక్కువగా పిల్లల్ని చంపుతున్న భార్యాభర్తల్ని చూస్తున్నాం మనం. సో ఇదేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే బాండేజ్ లేదు వ్యవస్థలో. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ అనుకోండి, కుటుంబం అనేది ఒక ఇమోషన్. ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఫస్ట్ వీళ్ళిద్దరికీ లేదు. వీళ్ళిద్దరికీ లేనిది వీళ్ళిద్దరికీ కలిసి పిల్లల మీద రావడం అనేది కష్టం. ఇది యాటిట్యూడ్ ప్రాబ్లం. మిగిలిపోయిన వాడిని అసలు ప్రపంచానికి చూపించకపోవడమే బెటర్. సపోజ్ హస్బెండ్ ఉన్నాడు, పిల్లల్ని చంపేసిండు, వైఫ్ని చంపేసి వీడికి మిగిలిపోయిండు. ఎక్కడో వీడికి జీవితం మీద ఆశ కాదు, వాళ్ళని చంపాలనే ఆశయం ఎక్కువగా అనిపిస్తుంది. సో వీడిని ఎక్కువ కఠినంగా శిక్షించడం అనేది ఇంపార్టెంట్. తల్లి, ముగ్గురు చచ్చిండ్రు, తల్లి మిగిలింది, ఇది ఎక్స్ట్రాడినరీ సినారియో. ఒక మనిషిని చంపడం అనేది వ్యగ్రతతో కూడిన విషయం. మీకు ఎంతో ప్లానింగ్ కావాలి, గుండె ధైర్యం కావాలి. ఒక మనిషిని చంపడం అంత ఈజీ కాదు. సూసైడ్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదు. చావుకి ఇంకొన్ని చంపడానికి గుండె ధైర్యం ఎక్కువ ఉండాలంటారు. అంటే అంత వ్యగ్రత ఆ మనుషుల్లో ఉంది. ఎందుకు వచ్చింది? ఎమోషన్ లేదు, ఎఫెక్షన్ లేదు, కనెక్టివిటీ లేదు. ఇదేమైపోయిందంటే పెళ్ళి కాంట్రాక్ట్ అయిపోయింది, పిల్లలు కాంట్రాక్ట్లో సబ్ కాంట్రాక్ట్ అయ్యిండ్రు. సో కాంట్రాక్ట్కి వ్యాలిడిటీ లేనప్పుడు సబ్ కాంట్రాక్ట్కి ఫీలింగ్స్ ఉండవు కదా. అది సమాజంలో వచ్చేసింది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని మనం ఎంత పాజిటివ్గా ఇవాళ తీసుకుంటున్నామో, భద్రత లేని విషయం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ దీనికి. ఫస్ట్ పేరెంట్స్ చూసుకోవాల్సింది ఓకే, ఆస్తి, కెపాసిటీ, ప్రైజు, క్వాలిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో బ్యాక్గ్రౌండ్ చెక్లో ఒకప్పుడు మిగతా వాళ్ళతో వీళ్ళ బిహేవియర్ ఏంది అనేది చూసేటోడు. ఎటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు అనేది అసెస్ చేసేటోడు. ఇప్పుడంతా ఏమైపోయిందంటే matrimony.com ప్రిఫిక్స్లు వదిలేసేయండి, సఫిక్స్లు వదిలేసేయండి. మనం ఫోటోలు చూస్తున్నాం, జీవితం డిసైడ్ చేస్తున్నాం. ఇవాళ ఫేస్బుక్ డిసైడ్ చేసింది, ఆస్ట్రాలజీ కూడా డిసైడ్ చేయట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇమోషన్ లేదు కాబట్టి ఇలాంటి అవుట్పుట్స్ వస్తాయి. శిక్ష తీవ్రంగా ఉంటే భయమన్నా ఉంటుంది.
అందుకు ఇట్లాంటి కేసుల్లో సజెస్టెడ్ ఏంటంటే ట్రయల్ ఫాస్ట్ ట్రాక్ చేసి, నార్మల్గా మనం 20 సంవత్సరాలు వేస్తాం. పిల్లల్ని చంపినందుకు మీరు 50 సంవత్సరాలు వేసిండ్రు అనుకోండి, దానిలో మీరు కఠిన కారాగార శిక్ష కూడా యాడ్ చేసిండ్రు అనుకోండి, నెక్స్ట్ చేయడం అనుకున్నాడు భయపడతాడు. కఠిన కారాగారం అంటే ఎట్లుంటుంది సార్? వింటాం కానీ బాగా న్యూస్లో. అంటే కఠిన కారాగార శిక్ష అంటే వాళ్ళ చేత ఎక్కువ పనులు చేయిస్తాం. ఓకే. జైల్లో ఫ్రీ ఫుడ్ ఉండదు, ఏదో ఒక పని చేయాలి. మామూలుగా గార్డెనింగ్ వర్క్ చేసేటోడిని రాళ్ళు కొట్టిస్తారు, రాళ్ళు కొట్టించి గార్డెనింగ్ కూడా చేయిస్తాం. ఓ 4 అవర్స్ వర్క్ ఉంటుంది, 4 అవర్స్ రెస్ట్ ఉంటుంది. 24 అవర్స్లో 4 to 6 అవర్స్ వర్క్ అనుకుందాం. ఈ కఠిన కారాగార ఇస్తే సింపుల్ ఇంప్రిజన్మెంట్ ప్యారలల్గా నడవాల. 4 గంటలు దీనికి, 2 గంటలు దానికి, 8 గంటలు నాడు పని చేస్తూనే ఉంటాడు. 8, 12 అవుతుంది. వేరు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు, కంఫర్ట్ జోన్లో ఉంటాడు. వాడు ఎక్కువ ఇంకోటి హింసించినాడు అనుకోండి జైల్లో, వాడిని సపరేట్ ఐసోలేషన్లో పెడతారు. ఇవన్నీ ఉన్నాయి. సో మనిషి చేసేదాన్ని బట్టి రెస్పాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇది లోపల ఏం జరుగుతుందని మనకు తెలియదు. వాడు ఎట్లా శిక్ష అనుభవిస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. అలాంటివి మనము ఇప్పుడు కఠిన కారాగారం మీరు అడిగింది చూడండి డెఫినేషన్, అట్లా డెఫినేషన్లు మనం రిగరస్ ఇంప్రిజన్మెంట్ డెఫినేషన్ కూడా జడ్జిమెంట్లలో రాసి, రిగరస్ ఇంప్రిజన్మెంట్లో ఈ యాక్టివిటీస్ విడిచే చేయిస్తున్నాము అని మనం ఒక క్లారిటీ ఇస్తే మేబీ బెటర్మెంట్ ఉండొచ్చు. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ జడ్జిమెంట్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్. ఒకసారి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినాము, ఏపీల్లో మళ్ళీ సెంటెన్స్ సస్పెన్షన్ ఇవ్వకూడదు, ఇట్లాంటి కొన్ని సడలింపులు మనం చూస్తే బాగుంటుంది. కానీ ఆల్వేస్ ఒక జడ్జి ఇచ్చింది మీరు తరచూ చూస్తూ ఉంటారు, ట్రయల్ కోర్టు కన్విక్ట్ చేసింది, హైకోర్టు ఇమ్మీడియట్గా స్టే ఇస్తుంది, సుప్రీంకోర్టు దానికి స్టే ఇస్తుంది. ఎందుకు జరిగినాయి అంటే ఒపీనియన్లో, ఎవిడెన్స్ అప్రిసియేషన్లో లోపాలు జరిగినప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తాయి. ఓకే. బట్ స్పెసిఫిక్గా దాన్నే మనం స్పీకింగ్ ఆర్డర్ అంటాం. ప్రతి ఎవిడెన్స్ని డీటెయిల్డ్గా రాస్తూ ఆ ఎవిడెన్స్ నుంచి ఆ జడ్జి ఏం ఇన్ఫర్ చేసిండు, ఏం కనుక్కున్నాడు, ఆ కనుక్కునేది శిక్ష మీద ఎలా అమలు చేసిండు, ఇంత డీటెయిల్డ్గా మీకు జడ్జిమెంట్ రాస్తే సెటిసైడ్ అవ్వడాలు, ఎపీల్ ఫర్దర్ పోవడాలనే జరగవు. ఓకే. సో జడ్జిల మీద ఆ బాధ్యత ఉంది. సో అది ఎంత డీటెయిల్గా రాస్తారు, ఎట్లా రాస్తారు అనేది ఇట్ షుడ్ చాలా బి ఆన్ దెమ్. ఇంపార్టెంట్ అవుతుంది. అది నిజంగా చాలా వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. రైట్. అండ్ ఇక్కడ ఒకటి ఇంకో రేర్ కేస్ సార్ ఇది. అంటే ఇంతకుముందు బాగా జరిగేవి ఇవి, ఇప్పుడు కొంచెం తగ్గుతూ వచ్చింది. ఎందుకు అని అంటే పేరెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ టు స్టే అవే ఫ్రమ్ దేర్ ఓన్ కిడ్స్ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్. పిల్లలకు ఒక్కసారి పెళ్లి చేసిన తర్వాత ఇంకా వాళ్ళు సెపరేట్, మేము సెపరేట్ ఉంటాంలే అనుకునే పేరెంట్స్ చాలామంది అయిపోయారు కాబట్టి కొంతవరకు తగ్గినాయి అని చెప్పాలి. లేకపోతే భార్యాభర్త ఇద్దరు కలిసి తల్లిదండ్రులను చంపే కేసెస్ ఇంతకుముందు బాగా వినేవాళ్ళం మనం. కరెక్ట్. ఇది మహాపాపం మనందరికీ కూడా తెలుసు. అంటే మీరు ఇందాక అన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను. మన చట్టాలన్నీ కూడా ధర్మబద్ధంగా చేయబడినవి, ధర్మాన్ని బేస్గా మార్చుకొని చేయబడినాయి అని అన్నారు మీరు ఇందాక. సో ధర్మబద్ధంగా చూస్తే అత్యంత పాపం ఇది తల్లిదండ్రులను చంపడం. సో అట్లా చంపాలని చూస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఏం చెప్పాలనుకుంటారు ఒకసారి చెప్పండి మీరు. ఎట్లాంటి శిక్ష పడుతుంది, వీళ్ళకి ఎట్లుంటుంది? అంటే శిక్ష కంటే అండి ఓ క్లారిటీ ఉంటుంది. మనిషి మర్చిపోయేది ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఎవ్రీ అదర్ పర్సన్. మనలో సమాజం లేదు, సమాజంలో మనం ఉన్నాం. ఈ సమాజంలో పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఎంత బాగా చూసుకుంటారో అంతకంటే రెట్టింపు బాగా వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటారు. ఈ లెగసీ అనే ఒక చిన్న థిన్ లైన్ అర్థమైతే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు పడతారు. అది లేకపోతే మా పిల్లలు నన్ను చాలా బాగా చూసుకుంటారనే ఊహ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏజ్ పెరిగిన పేరెంట్స్ స్పెసిఫిక్గా అమ్మాయో అబ్బాయో బాగా చదువుకున్నా చదువుకోకపోయినా సంపాదించడం మొదలెట్టేటప్పుడు అంతవరకు టీవీ సినిమాలు చూసే పేరెంట్స్ సడన్గా మహాభారతము, రామాయణము, భక్తి గీతాలు చెప్పడం మొదలెడతారు. బాధ్యత అనేది పిల్లవాడికి చెప్పడం మొదలెడతారు. ఎందుకు? వాళ్ళకంటూ ఒక భయం వచ్చింది. నేను నా పేరెంట్స్ ఎట్లాగో చక్కగా చూసుకోలే, నా పిల్లలు నన్ను ఎట్లా చూసుకుంటారో నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి హితబోధ చేస్తారు. కానీ మర్చిపోయేది ఏంటంటే వీళ్ళకి ఎంత మెమరీ పవర్ ఉందో వాళ్ళకు కూడా అంతే మెమరీ పవర్ ఉంది. ఆ మెమరీ పవర్ వాళ్ళు వాడుకుంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఈ చైన్ అనేది ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పడ్డారంటే ఎక్కడో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది బేస్ ఆస్పెక్ట్. సో మనం ఏం చేస్తున్నాం అనేది
మన నెక్స్ట్ జనరేషన్ మన సొసైటీ మనం చూస్తుంది అనే క్లారిటీ ఉన్నప్పుడు ఇలాంటి రిస్కులు జరగవు. ఓకే. జరిగినప్పుడు న్యాయబద్ధంగా అయితే వేరే డిఫరెన్సెస్ ఏం లేవు. ఎందుకంటే మనం మర్డర్లో వ్యగ్రతను డిఫైన్ చేస్తున్నాము, స్టైల్ ప్లానింగ్ డిఫైన్ చేస్తున్నాము, ఫోకస్ డిఫైన్ చేస్తున్నాము. మన న్యాయశాస్త్రం ఒక అవుట్పుట్ ఏంటి అంటే మనిషి మారి సొసైటీలో బాగుపడాలి అనేది మన ఫోకస్. అందుకు వీడు ఇలా చేసాడు కాబట్టి వీడి చేయి కట్ చేయి, అలా చేసాడు కాబట్టి వీడి మెడ కట్ చేయి, ఇలా ఉండదు. ఆ సిద్ధాంతాలు మన దగ్గర లేవు. మనము మనిషిని క్యాపిటల్ పనిష్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే కారణం కూడా మన న్యాయశాస్త్రం ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయదు. వాడు మారచ్చేమో, మనం ఎందుకు డెసిషన్ తీసుకోవాలా? మారడానికి మనం కూడా ప్రయత్నిస్తాం. శిక్షలో కూడా యంత్రాంగము వాడిని శిక్షించి వాడి చేత శాడిజం కాన్సెప్ట్ ఉండదు. ఇప్పుడు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు, వాడికి మనము కూర్చోబెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్లో యాక్సిడెంట్లో కౌన్సిలింగ్ చూపించి వీడియోలు చూపిస్తున్నాం. ఎందుకు చూపిస్తున్నాం? ఒరే ఇలా పాడైపోతారా, చెయ్యో కాలో పోద్దురా, జాగ్రత్తరా, నెక్స్ట్ నుంచి అట్లా చేయకు అని చెప్తున్నాం. లేకపోతే అంత సినిమాలు చూడాల్సిన శాడిజం మన దగ్గర లేదే. మనం వాడికి ఒక ప్రికాషన్ చూపిస్తున్నాం. అలాంటివి మనం వీళ్ళకు కూడా చూపించవచ్చు. అలాంటి మర్డర్ అయిన సన్నివేశాలు, వాళ్ళకి తర్వాత జరిగిన ఇంపాక్ట్లు మనం వీళ్ళకి చూపిస్తే కౌన్సిలింగ్ లాగా కొంచెం బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. అలాంటి సిస్టమ్ అయితే లేదు. ఓకే. అంటే బేసిక్గా వీళ్ళేంది అని అంటే ఇక్కడ ఏం తప్పు జరగలేదు అంటే లైక్ అనర్థం జరగలేదు కానీ తప్పు జరిగింది కాబట్టి ఓ వీడియో చూపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. కానీ అక్కడ ఆల్రెడీ తప్పు చేసున్నారు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ సరిపోదు, శిక్ష కావాలి బేసిక్గా. కరెక్ట్. సో దానివల్ల శిక్ష పడుతుంది బేసిక్గా. కానీ మన దేశంలో మాత్రం చాలా సాత్వికంగా ఉన్నాయి శిక్షలు అన్న విషయం నాకు అర్థమవుతుంది ఈ లెక్కన. సో అంటే కొంచెం మంచిగా నిమ్మలంగా వాళ్ళు మారాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఎట్లయితే తల్లి దండిస్తుందో ఆ విధంగా దండిస్తున్నాయి మన చట్టాలు అన్న విషయం నాకు రాజ్యాంగం అండి. అదే భారత రాజ్యాంగం గొప్పతనం నిజంగా చెప్పాలంటే. బట్ కొన్ని మాత్రం బాధ అనిపిస్తుంటాయి సార్ నిజంగా. కొన్ని ఇన్సిడెంట్స్ అంటే మనుషులు అంత అమ్మతత్వంతో లేరుగా, వాళ్ళల్లో ఒక కఠినత్వం వచ్చేసింది జనాల్లో. సో అందరిలో అని కాదు, కొంతమందిలో. సో వాళ్ళని శిక్షించడానికి కూడా ఇవే చట్టాలు వాడాల్సి వస్తుంది అన్నప్పుడే బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. బట్ ఎస్, మీకు స్పెషల్ సెక్షన్స్ వచ్చాయి. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ అగైన్స్ చిల్డ్రన్ యూ హ్యావ్ పాక్సో. ఎస్, స్పెషల్ ప్రొవిజన్స్. అంటే మామూలు శిక్ష ఎలా ఉందో దాంతోపాటు ఈ శిక్ష కూడా అమలు చేస్తాం మనం. ఓకే. సో అడిషనల్ ప్రొవిజన్స్ వస్తాయి. సో అట్లా మనకి చైల్డ్ ఇష్యూస్ వచ్చినప్పుడు పాక్సో కేసెస్ ఉన్నాయి. లేదా సమ్వన్ హూ హ్యాస్ డన్ ఎక్స్క్లూజివ్ మెడికల్ ట్రీట్మెంట్, డ్రగ్ ట్రీట్మెంట్ చేశారు, నార్కోటిక్స్ కేసులు కూడా మనల్ని బుక్ చేయొచ్చు. అట్లా మల్టిపుల్ స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ కూడా యాడ్ చేస్తాం. డౌరీ హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ ఈ సపరేట్ యాక్ట్. డొమెస్టిక్ వైలెన్స్ అన్నారు కాబట్టి దాని గురించి అడుగుదాం అనుకుంటున్నా సార్. ఇది కూడా ఇంతకుముందు విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఏంది అని అంటే డైరెక్ట్ చంపేసుకోవడాలి అయిపోయింది కాబట్టి దానివల్ల తగ్గింది. లేకపోతే భార్యని చితక బాధడం, లేదా ఇప్పుడు కొంచెం వీళ్ళకి రోజులు వచ్చేసరికి భార్యలు భర్తల్ని చితక బాధడం కూడా చూస్తున్నాం మనం. సో ఈ చితకబాదం చేసినప్పుడు ఇక్కడ కూడా ఇద్దరికి సమానంగా శిక్షలు పడతాయా ఒకవేళ భార్య భర్తను కొట్టినా, భర్త భార్యను కొట్టినా? ఎందుకంటే వీళ్ళిద్దరు ఎనర్జీస్ వేరు. ఇక్కడ భర్తకుండే బలం వేరు, భార్యకుండే బలం వేరు. భార్యకి తప్పించుకునే బలం తక్కువ కంపారిటివ్లీ విత్ ది హస్బెండ్. సో ఈ కేసెస్లో అడుగుతున్నాను నేను. అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చేసినప్పుడు భర్తలు భార్యను కొట్టే సన్నివేశాలే ఎక్కువ ఉంది. అవును. ఇప్పటి సిచ్యువేషన్ మిక్స్. సో డొమెస్టిక్ వైలెన్స్ ఫండమెంటల్ ఏంటంటే ఇంట్లోకి ఒక అమ్మాయి వచ్చింది, నమ్మి వచ్చింది, ఆమెను చిత్రహింసలు అందరు కలిసి పెట్టిండ్రు. దానికి ప్రొటెక్షన్ కోసం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది వచ్చింది. మొగోలు పెట్టడానికి లేదైతే ఈ కేసు అంటే వస్తున్నామండి. ఓకే. కమింగ్ జనరేషన్స్కి వచ్చేసరికి అంటే యాక్ట్ వచ్చిన తర్వాత పరివర్తన అనేది ప్రధానం కాబట్టి ఆ సెక్షన్ తీసుకోకపోయినా తత్ప్రత్యామ్నాయ అసాల్ట్ ఓరియంటెడ్ సెక్షన్స్ ఐపీసీలో ఉన్నాయి. ఓకే. భర్త భార్య సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొడితే ఏంటి పరిస్థితి, చచ్చేలాగా కొడితే ఏంటి పరిస్థితి, మామూలుగా కొడితే ఏంటి పరిస్థితి అనేది దాన్ని గ్రేవియస్ హర్ట్ అంటాం. ఓకే. ఇక పొడిచేసిండు, జస్ట్ మిస్, అటెంప్ట్ మర్డర్. సో ఇట్లా మనకి డివిజన్స్ ఉన్నాయి. సో ఈ డివిజన్స్ అనేవి రెగ్యులర్ ఐపీసీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. బిఎన్ఎస్లో కంటిన్యూ చేసాం మనం. సో ఇప్పుడు ఫండమెంటల్గా మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే ఈ వైలెన్స్ అనేది ఫస్ట్ ఫోకస్ ఏంటండి?
ఏదో ఒక రీజన్ ఉంది కదా. ఏమీ లేకుండా ఊరికిన మనుషులు కొట్టుకోరు కదా. రోడ్డు మీద పోయి ఇద్దరు కలిసి ఊరికిన కొట్టుకోవడం స్టార్ట్ చేయరు కదా. ఏదో కారణం ఉంటుంది. అందుకు ఫస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ DVC కేసులు వేసినప్పుడల్లా మీకేం చేశారంటే ఉమెన్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి. అవును, మెన్ పోలీస్ స్టేషన్స్ లేవు కదా. సో ఉమెన్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి అని చెప్పారు. సో అక్కడేమో డీటెయిల్స్ తీసుకుంటారు. బట్ ఫోకస్ ఏంటంటే పిలిచి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ఏంటి ప్రాబ్లము, ఎందుకు వచ్చింది, ఇలా ఈయన వర్షన్ చెప్తారు, అమ్మాయి వర్షన్ చెప్తుంది. పోలీసులు ఇచ్చి ఏదో కౌన్సిలింగ్ చేసి పంపించే ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్గా కలిసి కాపురం చేయాల్సింది వీళ్ళిద్దరు. కోర్టు డైరెక్షన్ ఇస్తే కూడా కాపురాలు కానిస్టేబుల్ కోర్టు కలిసి కాపురం చేయించలేదు కదా. సో వాళ్ళిద్దరిలో సఖ్యత అనే దానికి ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినాం. అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఏ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి అనేది మనం ఇవాల్యుయేట్ చేస్తాం. ఓకే, కౌన్సిలింగ్ ఫెయిల్స్, వాట్ ఈస్ ద సొల్యూషన్? వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకొని కాదు నీ వల్ల రోజు వేయగలేం, లెటర్స్ క్లోజ్. ఈ లెటర్స్ క్లోజ్ అనే కాన్సెప్ట్నే మనం డైవర్స్ అంటాం. రైట్. ఈ డైవర్స్కి ఇవన్నీ బేస్ అవుతుంది. అమాంతం వచ్చేసి మనుషులు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు కూడా ఇవ్వదు. ప్రశ్న అడుగుతుంది కదా, ఏమైంది, ఆ ఏమైంది అనేది పిటిషన్ రూపంలో రాస్తారు. ఈ టైంలో మ్యారేజ్ అయింది అదానికి ప్రూఫ్. ఆ తర్వాత పిల్లలు ఏమన్నా ఉన్నారా, పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, విచిత్రమైన ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక వ్యక్తికి ఒక పిల్లలు ఒక పాపో పుట్టారు. డౌరీ హెరాస్మెంట్ అయింది, కేసులు వేసుకున్నారు, పోయిండ్రు, కౌన్సిలింగ్ అయింది, వచ్చేసిండ్రు. ఆ తర్వాత మేము ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉన్నామన్నారు పిటిషన్లో. ఎక్కడో మళ్ళీ కింద రాస్తారు, మాకు ఇంకో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో పిల్ల పుట్టింది. కొట్టుకుంటూ ఉంటే పిల్లలు ఎట్లా పుట్టింది? ఓకే, అంటే ఎక్కడో రాసిన పిటిషన్ తప్పు, వాళ్ళకి క్లారిటీ లేదు, లేకపోతే వాళ్ళు ఏదో సంపాదిందామనే కాన్సెప్ట్లో ఉన్నారు. మీరు పిటిషన్లు చదివితే తెలిసిపోతుంది సార్ పరిస్థితి ఏంది అని. మా మధ్య సఖ్యత లేదంటూ పిల్లలు బయటకు వస్తూ ఉంటే ఎక్కడో తేడా జరిగిందని అర్థం కదా సార్. ఇప్పుడు ఆ రెండిటికి అర్థాలే మారిపోయినాయి సార్. ఇంతకుముందు కేవలం పెళ్లి చేసుకున్న అంటే ధర్మపత్ని లేదా ధర్మపతితో మాత్రమే సంబంధాలు ఉండేవి. ఇప్పుడు సంబంధం వేరు, ధర్మబద్ధంగా కలిసి ఉండడం వేరు, భార్యాభర్తలుగా అట్లా అయిపోయింది సంబంధాలు అనేవి. సో దాన్ని మనం నిజంగా చెప్పాలంటే నాకు ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. మీరు ఇందాక అన్న దాన్ని బట్టి అంటే లీగల్లీ ఎప్పుడైనా వీళ్ళిద్దరు ఎన్నో సంవత్సరాలుగా కొట్టుకుంటున్నారు కానీ వీళ్ళకి పిల్లలు పుట్టినరు అని అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనే అంత అమాయకమైంది మన చట్టాలని అయితే నేను అనుకోవట్లే. చట్టం ఈజ్ రన్ బై జడ్జెస్. జడ్జెస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, దే ఆల్సో హ్యావ్ ఫ్యామిలీ. ఎస్ ఎస్. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఉందండి. ఈ డైవర్స్లో వెరైటీ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఏంటంటే మేము కలిసి ఉందాం అనుకుంటున్నాము, లేదు విడిపోదాం అనుకుంటున్నాము. ట్రయల్ ఆప్షన్ లాగా కలిసి ఉండము కానీ చట్టబద్ధంగా విడిపోము. వయా మీడియా కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాన్ని జ్యుడిషియల్ సపరేషన్ అంటాం. 2 years ఇస్తాం. ఓ ఓకే. అంటే ఓ పిటిషన్ వేసిండ్రు, నీతో నా వల్ల కాదు మనం విడిపోదాం అని పిటిషన్ వేసుకున్నారు. పిటిషన్ వేసుకునేమన్నారు, యాల్మనీ వద్దు, అదొద్దు, ఇదొద్దు, మనం ఒక 2 సంవత్సరాలు సపరేట్గా ఉందాం. మేబీ ఒకటే బిల్డింగ్లో ఈ ఫ్లాట్లో వాళ్ళు ఉంటారు, ఆ ఫ్లాట్లో ఈమె ఉంటుంది. ఓకే, దీన్ని జ్యుడిషియల్ సపరేషన్ అంటాం. జ్యుడిషియల్ సపరేషన్ టైంలో కలవడానికి వీల్లేదు, ఫస్ట్ రూల్. అప్పుడు పిల్లలు రావడానికి కూడా వీల్లేదు. సో జ్యుడిషియల్ సపరేషన్లో కలిసే ట్రై చేస్తే ఈ మనిషి రేప్ కేసు కూడా పెట్టచ్చు. ఇట్స్ అన్ అఫెన్స్. మామూలు దానికంటే అసాల్ట్ ఎక్కువ ఉంటుంది. నౌ దిస్ మేక్స్ సెన్స్ అ లాట్ నిజంగా చెప్పాలంటే. అంటే అది ఏంటంటే మీకు జ్యుడిషియల్ సపరేషన్ అనేది కోర్టు ఎందుకు ఇచ్చింది అంటే సమ్వేర్ ఇండివిజువల్లీ మీరు మైండ్ సెట్స్ని స్టెబిలైజ్ చేసుకొని మళ్ళీ ఒక ఛాన్స్ జ్యుడిషియల్ సపరేషన్ క్యాన్సిల్ చేసుకొని యూ కెన్ కంటిన్యూ మ్యాట్రిమోనియల్ లైఫ్. రైట్. సమ్టైమ్స్ ఇస్ జ్యుడిషియల్ సపరేషన్ కన్వర్ట్స్ ఇన్ టు ఎ పర్మనెంట్ డైవర్స్. రైట్ రైట్. బట్ అదొక కూలింగ్ పీరియడ్ ఇచ్చినాం. మామూలుగా మీరు కన్సెంటెడ్ డైవర్స్ కూడా 6 months కూలింగ్ పీరియడ్ ఇస్తాం. ఇద్దరు వచ్చి మేము కన్సెంటెడ్, మేము ఇద్దరం ఫైనల్ డిసైడెడ్, రేపటి నుంచి మొహం చూద్దాం అనుకోవట్లే అని కన్సెంటెడ్ డైవర్స్ ఇస్తారు. అప్పుడు కూడా జడ్జి 6 నెలల తర్వాత డేట్ ఇస్తాడు. 6 నెలల తర్వాత మళ్ళీ ఇద్దరిని పిలిచి ముందు నిలబెట్టి ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఒరిజినల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చేస్తే సార్ అప్పుడు మాట్లాడతాడు. ఓకే, ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, డీటెయిల్స్ ఏంటి, మీ కన్సెంట్ డైవర్స్లో ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు, జాయింట్ పేరు మీద ఏమైనా ఉన్నాయా, అవంతా కన్సెంటెడ్. కన్సెంటెడ్ డైవర్స్ కూడా మనం 6 months టైం ఇస్తున్నాం. ఓకే, కన్సెంటెడ్ డైవర్స్ పిటిషన్ వేసిన సంతకం పెట్టేసి యు ఆర్ డైవర్స్డ్ అని ఏ జడ్జి చెప్పడు. రైట్ రైట్. ఇలాంటివి రాజ్యాంగంలో మనం
ఏర్పాటు చేశాం. ఫండమెంటల్గా ఏంటంటే అండి, ఎనీ యాక్ట్ ఇట్ ఈస్ నాట్ డిసైడెడ్ టు టర్మినేట్, ఇట్స్ నాట్ అ కాంట్రాక్ట్. బట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే పెళ్లి పత్రము, జీలకర్ర బెల్లం ప్రూఫ్లు అడిగామో మనం కాంట్రాక్ట్ని ఇంప్లాయిడ్గా చేసేసినాం. అందుకు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ నుంచి వచ్చిన పైసలు, డివిజను ఇవన్నీ వచ్చినాయి. లేకపోతే అసలు మ్యారేజ్ కాంట్రాక్టే కాదు కదండి. అవును, యాక్చువల్లీ నిజంగా బట్ సిచ్యువేషన్స్ మేడ్ ఇట్ టు రిజల్ట్ ఇన్ ఎ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్. ఓకే, ఓకే. సో బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితులకు వచ్చి చూస్తే మళ్ళీ ఒకసారి ప్రాక్టికాలిటీలో భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళయి కొన్ని రోజులు బాగానే ఉండి తర్వాత ఏమవుతుందో తెలియదు, ఈ ఇద్దరు పార్ట్నర్స్లో ఎవరో ఒకరికి వేరేళ్ళ పైన మోజు పెరుగుతూ ఉంటుంది. అది ఆఫీస్ స్పేస్లో కావచ్చు, బయట కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. సో ఇది కామన్గా చూస్తున్నవి అంటే సాఫ్ట్వేర్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్లో అంటే అంతటా ఉంది, బట్ సాఫ్ట్వేర్లో ఎక్కువ కేసెస్ ఇలాంటివి రిజిస్టర్ అవుతున్నాయి అన్న విషయం మనం వింటూ ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో ఇటు భార్యకి వదిలేయాలని ఉండదు భర్తని, బట్ భర్తకి అక్కడ కరెక్షన్స్ ఉంటాయి, లేదా భార్యకి కరెక్షన్స్ ఉంటాయి, భర్తకి వదిలేయాలని ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ స్వీట్ మెమరీస్ గుర్తుంటాయి, పిల్లలు ఉంటారు, చాలా ఉంటుంది కథ. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ అంటే ఒకరికి వదిలేయాలని ఉంది, ఒకరికి వదలొద్దని ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలించుకుంటా, ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్, ఏం చేస్తుంది కోర్టు? ఫస్ట్ పాయింట్, ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోర్టు ఒక అవకాశం ఇస్తుంది. అవకాశమే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ అంటాం. తెలుగులో సింపుల్గా చెప్పాలంటే కలిసి ఉందాం రా. ఓకే. ఎప్పుడు వేస్తాం ఇది? డెజర్టేషన్ అయినప్పుడు వేస్తాం. అంటే భర్త భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, లేచిపోలేదు, వెళ్ళిపోయారు. ఓకే. ఎక్కడ ఉన్నారో మనకు తెలుసు, ఓకే, రావాలనుకోవట్లే, దీన్నే డెజర్టేషన్ అన్నాం. వదిలేసి వెళ్ళిపోయింది లేదా వదిలేసి వెళ్ళిపోయింది. సో మనం ఇమీడియట్గా ఏం చేయొచ్చు? వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, ఇది జరిగింది, ఈ మనస్పర్ధ ఉంది, మాకు డిస్కషన్ అయింది, ఆ డిస్కషన్లో ఇంపాక్ట్ ఇది, ఆయన మరి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారండి, మరి ఏం చేయాలి? లేకపోతే ఆవిడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందండి, ఏం చేయాలి పరిస్థితి? మనం ఓ డీటెయిల్స్ రాస్తాం, బాబు జరిగింది ఇది, జరిగిందో జరిగిపోయింది, ఇట్లాంటి ఇష్యూలు మళ్ళీ కాకుండా చూసుకుందామని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని పెట్టి ఒక కోర్టులో పిటిషన్ వేస్తాం. జడ్జ్ జనరల్గా ఏ జడ్జ్ ఉన్నా కూడా పిలిచి అడుగుతాడు, వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్. వీళ్ళు కూడా చెప్తారు కదా, మనం ఒకటి రాస్తే వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు. ఫిజికల్గా రైటింగ్లో ఇవ్వకపోయినా కోర్టులో జడ్జికి ఓవరాల్గా చెప్పినా కూడా చెప్పడమే. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఇద్దరిలో ఒకళ్ళు చెప్పినా కూడా జడ్జ్ కెనాట్ ఎన్ఫోర్స్ ద కాంట్రాక్ట్ కదండి. అవును. ఒకళ్ళకి నచ్చింది, ఇంకోళ్ళకి నచ్చలేదు. మ్యాక్సిమం మనం ఏం చేయగలం? ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేసి, సార్టే కాలేదనుకోండి, మీడియేషన్ హ్యాస్ ఫెయిల్డ్. అలాంటి సందర్భంలో డివోర్స్ రాదు. డివోర్స్ కూడా లేదు కదండి. ఇక్కడ మనం ఏమంటున్నాము, కలిసి ఉండడానికి మనం ఒక అవకాశం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినాం. ఇది ఒక విధంగా మిస్యూజ్ కూడా అయింది. ఎట్లా మిస్యూజ్ అయిందంటే, మీరు ఒక డైవర్స్ పిటిషన్ వేశారు, ఈయనకు డైవర్స్ కావాలని లేదు, ఇవ్వాలని లేదు, మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలని లేదు, ఎందుకంటే డివోర్స్ అవసరం లేదు కాబట్టి. పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లల కాన్సెప్ట్లో ఆమె కొంత సంపాదిస్తుంది, కొంత సంపాదించట్లేదు, లేకపోతే అసలు సంపాదించట్లేదు. పిల్లల్ని ఎట్లా పోషించాలా? ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. సరే, ఆమె నా కర్మ అనుకొని మాడుతున్నా పిల్లలకైతే పెట్టాలి కదండి. ఇద్దరికి ముగ్గురికి పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? భరించేవాడు భర్త కాబట్టి ఆయనది. తెలుగు ఫ్రేజియాలజీ మనం తీసుకుంటే ఆయనది. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేసుకొని పోయింది. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనే డ్యూటీని మనము ఎంఫసైజ్ చేయాలి. సో కోర్టు ఏమంటుంది, బై మెయింటెనెన్స్ కట్టు అనే పిటిషన్లు ఉన్నాయి. ఇప్పుడు పిటిషన్లు వేసినారు, ఇది వదిలించుకోవడానికి కలిసి ఉందాం రా అని పిటిషన్ వేస్తాడు. అది తెలియదు. అంటే మనం ఇచ్చే రాజ్యాంగంలో ఉన్నది మనమే ఒక ఐడియా చూపిస్తే ఇదేదో బాగుందని ట్రై చేస్తారు. రైట్. సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి నీ మెయింటెనెన్స్కి సంబంధం లేదు. ఆ డెసిషన్ ఎట్లా వచ్చినా మెయింటెనెన్స్ అయితే నువ్వు ఇవ్వాలి. అది డిఫెన్స్గా వాడినప్పుడు సుప్రీంకోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది, అది పనికిరాదు. సో
ఈ పాయింట్ అనేవి అందుకే లా ఎక్కడికక్కడ కరెక్షన్ చేసుకుంటా పోతుంది. మిస్యూజ్ అయ్యే ప్లేస్లో కరెక్షన్ ఫోకస్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మిస్యూజ్ చేయడం ఐడెంటిఫై చేసినప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. సో బేసిక్గా మెయింటెనెన్స్ రావడం అనేది చాలా ఈజీ లెక్కన. ఈజీ అంటే ఈజీ కాదు, మ్మ్. కష్టం కూడా కాదు. మ్మ్. ఎట్లా అనేది చెప్తా. భార్యకి డైవర్స్ ఇష్టం లేదు, ఇదే కంటిన్యూ చేద్దాం మనం. మ్మ్. హస్బెండ్కి కలిసి ఉందామని ఇష్టం లేదు, మ్మ్. బాధ్యత ఇష్టం లేదు అనుకుందాం. మ్మ్. మ్మ్. ఇప్పుడు బాధ్యత అనేది ఎంఫసైజ్ చేయాలి. మీరు డైవర్స్ మెయింటెనెన్స్ అనేది ఒక్క డైవర్స్ పిటిషన్లో ఇంటర్లాకెటరీగా పెడితే, ఇంటరిమ్ రిలీవ్గా పెడితే అప్పుడు ఏమైపోతుంది రూలు? ఖచ్చితంగా ఈ అమ్మాయి డైవర్స్ పిటిషన్ వేయాలా, దానిలో మెయింటెనెన్స్ అడగాల. మ్మ్. అందుకు న్యాయం ఏం చేసిందంటే బాధ్యతని వదిలేసి పోవడం అనేది నేరం, అంతే కదా. అవును. ఇక్కడ ఏమన్నాం, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మ్మ్. వీడు వదిలేసి వెళ్ళిపోయిండు, మ్మ్. నేరం కదా ఇది. అందుకు అప్పటి సిఆర్పిసిలో సెక్షన్ 125 పెట్టి, ఈమె డైవర్స్ కాన్సెప్టే లేదు అక్కడ, వీడు నేరం చేసిండు, మ్మ్. భరణం చేసే రెస్పాన్సిబిలిటీ వాంది కాబట్టి ముందు మెయింటెనెన్స్ మిగతా తర్వాత మాట్లాడదాం ఓకే. అనేది అక్కడ క్రిమినల్ ప్రొసీక్యూషన్స్లో మనము మెయింటెనెన్స్ ప్రొవిజన్ పెట్టాం. మ్మ్. మ్మ్. మినిమం ఏదైతే కాస్టింగ్ ఉంటుందో పిల్లలకి స్కూల్కి, వాళ్ళు ఏమైనా రెంటెడ్ ఇంట్లో ఉంటే ఆ రెంటు, మ్మ్. ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇవే పరిగణిస్తాం. మెయింటెనెన్స్ అంటే లైఫ్ స్టైల్ మ్యాచింగ్ ఇవన్నీ కాదు. మ్మ్. బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఎడ్యుకేషన్ రీప్లేస్ అవ్వాలి అనేది ఆ కాస్ట్ చూసుకొని వీళ్ళు పిటిషన్ వేస్తారు, మ్మ్. క్రిమినల్ ప్రొసీజర్లో ఇస్తారు, ఓకే. ఇప్పుడున్న బిఎస్ఎస్లో ఇస్తారు. ఇక్కడేం సినారియో, ఎవ్వరూ డైవర్స్ ఫైల్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, డ్యూటీ వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి ఆ డ్యూటీ ఇంట్రెస్ట్ పెట్టాలి కాబట్టి సిఆర్పిసిలో ఆ ప్రొవిజన్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఓకే. సో ఓకే. మీరు ఇప్పుడు లాజిక్ వస్తే మనం మ్మ్. డైవర్స్ పిటిషన్ వేసిండ్రు, దానిలో మెయింటెనెన్స్ వేసిండ్రు, మ్మ్. క్రిమినల్ ప్రాసిక్యూషన్లో మెయింటెనెన్స్ వేసిండ్రు, పిల్లలు ఉన్నారు, మ్మ్. గార్డియన్స్ అండ్ వాట్స్ యాక్ట్ అని ఉంటుంది, ఈ పిల్లల్ని ఎవరి దగ్గర పంపించాలా? మ్మ్. పిల్లలు నా దగ్గర ఉన్నారు కాబట్టి దానికి మెయింటెనెన్స్ ఇవ్వాలి, గార్డియన్స్ అండ్ వాట్స్ యాక్ట్లో కూడా వేయచ్చు, ఓ. పీడబ్ల్యూడీడబ్ల్యూ కూడా వేయచ్చు. ఎట్ ఏ టైం ఇన్ని. వేయచ్చు. ఓకే. అందుకే చాలా మటుకు జడ్జిలు కూడా అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా మాట్లాడినప్పుడు మ్మ్. ఒక ఆడ మనిషికి బై 1 గెట్ 4 ఫ్రీ ఆఫర్ ఉంది ఇక్కడ అని చెప్పిండ్రు. అది జడ్జిలు చెప్పిన విషయం, ఓకే. వాస్తవంగా ఉంది. మ్మ్. అది వాళ్ళు అట్లా మిస్యూజ్ చేస్తే కరెక్ట్, కానీ ఒరిజినల్గా మనం దేనికి పెట్టింది, వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఆ యాక్ట్స్ పెట్టడం అనేది జరిగింది. మ్మ్. మ్మ్. అది మిస్యూజ్ అయితే ఇప్పుడు కొన్ని మిస్యూజ్ అవుతాయి. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ మనం కనుక్కున్నాం, దాని నుంచి మీరు ఒక సిటీకి సంబంధించిన కరెంట్ ఇవ్వచ్చు, పేల్ చేయొచ్చు. మ్మ్. ఇప్పుడు ఏది చేస్తాం అనేది మనుషుల చేతిలో ఉంది కదా. రైట్. దట్ ఈస్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. రైట్. సో మెయింటెనెన్స్ అన్నారు కాబట్టి నాకు ఎందుకో అనిపిస్తుంది అప్పటి నుంచి ఇది అడగాలని. మనము ఇప్పుడైతే అంటే ఇంతకు ముందు కండిషన్స్లో మీరు చెప్పినట్టుగా అంటే భార్య ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునేది, లేకపోతే ఇల్లంతా చక్కబెట్టుకునేది, భర్త సంపాదించుకొని వచ్చేటోడు కాబట్టి భర్త మెయింటెనెన్స్ చేయాలి ఆయన బాధ్యతను ఆయన తప్పినప్పుడు. బట్ ఇప్పుడు నిజంగా ప్రాక్టికాలిటీకి వస్తే అట్లా లేదు, ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు. ఇన్ కేస్ కొన్ని పరిస్థితులలో ఎక్స్ట్రీమ్ కండిషన్స్లలో భర్త సంపాదించినా సంపాదించకపోయినా కొంతమంది భార్యలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి అన్నీ చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ టైంలో. సో ఇలాంటి కండిషన్స్లో ఇవే పరిస్థితులు వచ్చి డివోర్స్కి వెళ్ళి మెయింటెనెన్స్కి వెళ్తే ఇప్పుడు వరకు ఈ లా హిస్టరీలో భర్తకి మెయింటెనెన్స్ వచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? చట్టం అందరికీ చట్టమే సమానమే అంటారుగా. ఇది ఒక ఎక్స్ట్రీమ్ కేస్ అండి, అంటే నాట్ యెట్ డిసైడెడ్, బట్ మెంటలీ ఫిజికలీ భర్త ఈజ్ ఇల్, నాట్ బిఫోర్ మ్యారేజ్, ఫర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ కేసుగా రాలేదు, ఇన్సూరెన్స్గా వచ్చినప్పుడు ఆ క్లెయిమ్లో కోర్ట్స్ హ్యావ్ సెడ్ యూ షుడ్ గివ్ సమ్ పోర్షన్ టు దట్ ఫెలో హూ ఈస్ ఏలింగ్. వాడు బతుకున్నాడు, చావలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, వాడు ఏం చేసుకోలేడు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది, వచ్చిన పైసల్లో ఇవ్వాల్సిన ధర్మం ఉంది కదా, పైసలు అయిపోయినాయి, పేమెంట్ కంటిన్యూ. ఇది రెస్పాన్సిబిలిటీగా ఆడమంచి చేసింది, కోర్టులో ఏం ఇంటర్ఫియర్ కాలే. ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు చెప్పారు. మనం ఒక క్లాసిక్ కేసు తీసుకుందాం, భర్త ఏం సంపాదించట్లే, కావాలని సంపాదించట్లేదు, వేరే విధంగా సంపాదించట్లేదు, క్యాష్లో సంపాదించట్లేదు, పక్కన పెడదాం. భర్త ఏం సంపాదించట్లే, భార్య సంపాదిస్తుంది. ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్లో 1 crore 1 lakh 50,000 రూపీస్, 1 crore 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 50,000 రూపీస్,
భర్త మెయింటెనెన్స్ పిటిషన్ వేసిండు అనుకోండి, అసలు వేయొచ్చా, ఉందా ప్రొవిజన్? ప్రొవిజన్లో ప్రాబ్లం ఏం లేదు, ఓకే, డన్. ప్రొవిజన్ ఉంది, వేయచ్చు లేదా అని. కానీ ఇచ్చే జడ్జి ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తాడో చెప్పండి. లాజికల్గా ఒక వ్యక్తిని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాడిని వాడు పోషించుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తాం. పెళ్ళి అవుతుంది కాదు అనేది కాదు, మనం జెనరిక్గా మాట్లాడుకుంటే అన్నీ బాగుంటాయి, కళ్ళు, చెయ్యి, ముక్కు, నోరు అన్నీ బాగుంటాయి, అడేదో ఒక పని చేసి బతికేస్తాడు. మెయింటెనెన్స్ మీరు ఎప్పుడు ఇవ్వాలండి? వాడిని వాడు పోషించుకోలేని కెపాసిటీలో ఉన్నప్పుడు, అనగా వాడు చెయ్యి కాళ్ళు కట్ అయిపోయి వాడు తింటాను తప్పించి వేరే ఏం తెలియదు, కానీ వాడు బతుకున్నాడు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం మెయింటెనెన్స్ ఇవ్వడంలో అర్థం ఉంది. ఇప్పుడు ఇటు వద్దాం. ఆడవాళ్ళు మెయింటెనెన్స్ అడిగినప్పుడు అట్లెట్లు ఇస్తారు సార్ అని అడగచ్చు. అంతేగా, ఇదే రూలు కాలు చేయకపోవడం వాళ్ళకి వర్తించాలి కదా. అంతే కదా. అంటే వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు కూడా సంపాదిస్తున్నారు ఈ రోజులలో. అట్లాంటప్పుడు వీళ్ళకి కూడా సమాన హక్కుల్లో అన్నీ కోరినప్పుడు ఇది కూడా అట్లానే వర్తించాలి. అదే జ్యుడిషియల్ డిస్క్రిషన్ అంటాం. జ్యుడిషియల్ డిస్క్రిషన్లో ఎప్పుడైతే ఆడ మనిషి కూడా సంపాదిస్తుంది అనో డాక్యుమెంట్ పడేసినారు అనుకోండి, కోర్టు మెయింటెనెన్స్ ఇయ్యదు. బట్ దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ కదా సార్, రీసెంట్గా వచ్చినా కూడా భార్య సంపాదిస్తూ కూడా ఆల్మనీ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. జడ్జిల మిస్టేక్ అండి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే అండి, మనకి రజనీష్ వెర్సెస్ నేహా అని సుప్రీంకోర్టు ఒక కేసు ఇచ్చింది 2020లో. ఇట్ హాస్ గివెన్ డీటెయిల్డ్ జడ్జిమెంట్. ఈ డీటెయిల్డ్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, డైవర్స్ పిటిషన్ వేసేటప్పుడు, డైవర్స్ పిటిషన్కి కౌంటర్ వేసేటప్పుడు ఎవరైనా వేయనియండి. హస్బెండ్ డైవర్స్ వేస్తే వైఫ్ కౌంటర్ ఉంటుంది, వైఫ్ డైవర్స్ వేస్తే హస్బెండ్ కౌంటర్ ఉంటుంది. పిటిషన్ వేసేటప్పుడు అసెట్స్ అన్నీ డిక్లేర్ చేయాలా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డీటెయిల్స్ ఇవ్వాలా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో డీటెయిల్స్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, ఏమేమి అసెట్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఇప్పుడు ఫైల్ చేసే పిటిషన్లో ఒక ఎనెక్స్చర్ ఉంది, అది ఫిల్ చేసి ఇవ్వాలి. ఓకే. ఒక కేసులో ఆల్ ఇన్ ద బ్లూస్ ఫీమేల్ సైడ్ అడ్వకేట్ పోయి హస్బెండ్ సైడ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ హ్యాక్ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని కోర్టులో సబ్మిట్ చేసి, రెస్పాన్స్లో హస్బెండ్ సైడ్ అడ్వకేట్ ఏం చేసిండ్రు, ఇది నా రైట్ ఆఫ్ ప్రైవసీని బ్రీచ్ చేసిండ్రు, ఇది ఒక క్రిమినల్ యాక్ట్ అని రివర్స్ కేసు పెట్టిండు. ఓకే. ఇప్పుడు వాస్తవంగా ఈమెకి మెయింటెనెన్స్ రావడానికి హస్బెండ్ అర్నింగ్స్కి లేదా అబ్బాయి మెయింటెనెన్స్ ఇస్తే వైఫ్ అర్నింగ్స్కి సంబంధం పక్కన పెట్టి మెయింటెనెన్స్ దేనికి అనేది గ్రాస్ రూట్ లెవెల్. ఇందాక మనం మాట్లాడుకున్న బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ లివింగ్ వాళ్ళకి వాళ్ళు సంపాదించుకున్న సినారియోలో మెయింటెనెన్స్ ఇవ్వని అవసరం లేదు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. బట్ భార్య సంపాదిస్తున్నప్పటికీ పిల్లలు ఉంటే మాత్రం ఇవ్వాల్సిందే. మీకు మెయింటెనెన్స్లో రాసి ఉంటుంది, మెయింటెనెన్స్ ఇస్ నాట్ గివెన్ టు ద ఫీమేల్ బట్ గివెన్ టు ద చిల్డ్రన్. జడ్జిల ఎక్స్పెక్టేషన్ ఏంది, పిల్లలకి ఇచ్చిన మెయింటెనెన్స్, పిల్లల స్కూల్ ఫీజు, పిల్లల బుక్స్, దానికి దీనికి ఖర్చు పెడుతుంది అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ ఉంది. పిల్లలకి బుక్కులకి స్కూల్కి ఖర్చు పెడుతున్నారండి, పిల్లలు చదువుతున్నారు, కానీ మావాడు ఒక చెస్ ప్లేయర్ అవుదాం అనుకుంటున్నాడు, ఆ చెస్ ప్లేయర్కి ఎక్స్ట్రా కోచింగ్ ఫీజు ఇది అని ఎక్స్ట్రా పిటిషన్లు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓహో, ఓకే. అవి కూడా వస్తాయా సార్ అప్పుడు? అంటే ఆ సిచ్యువేషన్, ఇప్పుడు చెస్కి ఆర్డెంట్గా వీడు చదువుతున్నాడు, వీడి కోచింగ్ అనేది కాదు, కానీ ఎక్స్ట్రా ఎప్పుడు ఇస్తారు అనేది స్పెషల్లీ ఎనేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు, కొంచెం స్లోగా లెర్నింగ్ ఉండొచ్చు, కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా కాస్ట్ అనేది అవసరం. అలాంటి సిచ్యువేషన్లో ఆర్డర్స్ ఇస్తారు. అంతేగాని వాడు చెస్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు, వాడు భరతనాట్యం నేర్చుకుంటాం అనుకుంటుంది, ఇది అది అదంటే నిజమెంతో తెలియదు కదండి. వాళ్ళ పిల్లల పేరు మీద వీళ్ళు ఆల్మనీలు మెయింటెనెన్స్ తీసుకుంటే ఉంటే నేను ఇప్పుడు అడిగేసేదాన్ని, ఆయన జడ్జి నిజంగానే వీడు చెస్ నేర్చుకుంటున్నలేదు చూద్దామని అక్కడ కూర్చోబెట్టి చెస్ ఆడిపిస్తాడా అని డౌట్ వచ్చింది నాకు. అంత టైం కోర్టు కూడా ఉండదు కదండి, మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా. అందుకేంటంటే అవి జెన్యూన్ ప్రెజెంటేషన్స్ అవ్వవు. నిజంగా అంత ఉండి నీకు అంత ఇంట్రెస్ట్ పిల్లల మీద ఉంటే, తల్లిగా నీదంటూ ఓ బాధ్యత కూడా ఉంది కదా, నువ్వేదో ట్రై చేయొచ్చు కదా, నువ్వే చెస్ నేర్చుకుని వాడితో ఆడచ్చు కదా, ఇట్లాంటి ఆలోచన కూడా పెట్టుకోవచ్చు మనం. బట్ ఫండమెంటల్గా ఏంటంటే స్పెషల్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉండి పిల్లలకు ఉంటే అప్పుడు అడిషనల్ మెయింటెనెన్స్ అనేది ఇస్తారు, లేకపోతే లేదు. సంపాదిస్తున్నారు సరిపోదు, అప్పుడు ఆడ మనిషి కూడా మెయింటెనెన్స్ ఇస్తారు. రెంట్ ప్రధానం, మనిషి అంటూ ఉండాలి కదా. ఓన్ హౌస్లో ఉంది, మెయింటెనెన్స్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే రెంట్ ఆప్షన్ లేదు. రెంట్ ఉంది, మీరు ఒక వ్యక్తి ఒక చిన్న జిల్లాలో ఉన్నాడు, రెంట్ ఎంత ఉంటుందంటే 2000-3000 ఉంటుంది.
అదే హైదరాబాద్ కోకాపేటలో ఉన్నాడు, 40,000 ఉంటుంది. అక్కడ నేను 2,000 ఇచ్చినా కానీ ఇక్కడ 2,000 ఇస్తా అంటే కుదరదు కదా. అవును. సో అట్లా మీకు మెయింటెనెన్స్లో డిఫరెన్సెస్ వస్తాయి, ఉమ్, అంతేగాని థీమ్ సేమే. ఉమ్, ఏది ఏ ఏ ఇష్యూస్కి మనం మెయింటెనెన్స్ ఇవ్వచ్చు? ఉమ్, రెంట్స్, ఉమ్, బేసిక్ లివింగ్ కండిషన్స్, ఉమ్. ఫుడ్, వాటర్, షెల్టర్. అయితే ఇక్కడ ఇల్లు రెంట్ అనే మాట వచ్చింది కాబట్టి నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను సార్ నేను అది. బేసిక్గా నేను విన్న ఒక చట్టం ఏంటి అంటే, ఒక చిన్న రూల్ ఏంటి అంటే, భార్య భర్తతో విడిపోనంత వరకు భార్యకి సర్వ హక్కులు ఉన్నాయి భర్త ఇంట్లో ఉండడానికి. ఆమె బయటికి వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు తోసేసినంత మాత్రాన, వాళ్ళు రానియనంత మాత్రాన, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అని పెట్టి నరకం చూపిస్తున్నంత మాత్రాన ఆమె వెళ్ళిపోవడానికి లేదు. ఆమె ఉండాలనుకుంటే తట్టుకొని ఉండగలిగితే, వాళ్ళతో ఫైట్ చేయగలిగితే షీ కెన్ స్టే బ్యాక్ దేర్ కదా. అదే ఒకవేళ విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఎట్లయితే ఇప్పిస్తున్నారో, సేమ్ వే భర్త యొక్క సొంత ఇల్లు ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఆశ్రయం కల్పించడం కూడా భర్త బాధ్యతే. ఇందాక మీరు అన్నట్టుగా పిల్లల్ని చూసుకోవడం, తిండి పెట్టడం, షెల్టర్ ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, చదువుని చెప్పించడం అనేది ఏదైతే భర్త బాధ్యతనో, సేమ్ వే ఒక ఆశ్రయాన్ని, ఒక గూడుని కల్పించడం కూడా భర్త బాధ్యతే. కాబట్టి ఆ గూడు కూడా వీళ్ళ సొంతమేనా? సిచ్యువేషన్. హ్మ్. 4 గూళ్ళు ఉంటే ఒక గూడు వీళ్ళు వేసుకోవచ్చు. గూడే లేదనుకోండి, పరిస్థితి ఏంది? ఒక గూడు ఉంటే ఏంది సార్ పరిస్థితి? ఒక గూడు ఉంటే ఆయన కూడా ఉండాలి కదా. అందులో ఒక రూమ్ నుంచి వీళ్ళు బయట ఉండొచ్చా? అప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తారు, దిస్ ఈజ్ మై ఫైనాన్షియల్ కెపాసిటీ, నా దగ్గర ఒకటే ఇల్లు ఉంది. కోర్ట్ విల్ గివ్ సమ్ ఇవాల్యుయేషన్, ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చేసి ఉన్న దానిలో ఒక డివిజన్ ఇచ్చేసి దాన్నే మనం పర్మనెంట్ యాల్మనీ అంటాం. ఓకే. మీకు సెక్షన్ 24 ఈస్ ఇంట్రిమ్ అప్లికేషన్, కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో 24 వస్తుంది. సెక్షన్ 25 టాక్స్ అబౌట్ పర్మనెంట్ యాల్మనీ. ఇప్పుడు విడిపోతున్నారు, డైవర్స్ ఇచ్చేసినాము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి మాట వస్తుంది. ఇంతవరకు మనం ఏం మాట్లాడినాం? మెయింటెనెన్స్ మాట్లాడినాం. పర్మనెంట్ యాల్మనీ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్గా పైసలు ఎంత వస్తున్నాయంటే 40 లక్షలు ఇచ్చిండు, 30 లక్షలు ఇచ్చిండు, అంత సరిపోదు ఇంత సరిపోదు అనేది ఎట్లా వచ్చింది? పర్మనెంట్ యాల్మనీ వచ్చింది. అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇందాక మీరు చెప్పిన లైన్ ఉంది చూడండి, ఆ ఇంట్లో ఉండే హక్కు ఆమెకి పెళ్లి వల్ల వచ్చింది. అవును. సో ఆ ఇంట్లో ఉండే హక్కులో ఆ ఇంట్లో ఉండే ఫెసిలిటీలకు కూడా హక్కు ఉంది కదా. సో ఆ ఇంట్లో ఎలాంటి ఫెసిలిటీలు ఉన్నాయి అనేది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డిసైడ్ చేస్తుంది. ఇందాక మనం అనుకున్న రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా కాన్సెప్ట్, రైట్. ఇప్పుడు బై డిఫాల్ట్ ఈమె వచ్చినప్పుడు ఆ ఇంట్లో సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్? యూ మెయింటైన్ సెంట్రలైజ్డ్ ఏసీ. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ కాస్ట్ అవన్నీ వస్తాయి. ఇంకో ఇల్లు ఇమీడియట్గా కొనిచ్చలేనప్పుడు తత్ప్రత్యుమ్నాయం ఒక అమౌంట్ ఎసర్టైన్ చేసి దీన్ని పర్మనెంట్ యాల్మనీగా ఇస్తారు. దీనిలో మనం ఏమేమి మాట్లాడుతున్నాం? ఫ్యూచర్ లైఫ్లో వచ్చే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, అప్పటి కాస్టు, సిచ్యువేషన్స్ల వల్ల పెరిగిన కాస్టు, ఇవన్నీ పరిణయాలు తీసుకొని కోర్టు ఒక డెసిషన్ ఇచ్చి ఒక అమౌంట్ చెప్తుంది. ఇప్పుడు కోర్టు అమౌంట్ చెప్పింది కదా అని వీడి మీద లయబిలిటీ అవుతుందా అంటే ప్రైమరీలీ ఎస్, బట్ వీడికి ఆ సిచ్యువేషనే లేదు, వీడంతా సంపాదించే కెపాసిటీనే లేదు. మనం అతుల్ సుభాష్ కేసు రీసెంట్గా చూసినది ఉంది. ఆయన ఏంటంటే ఏటీఎం లాగా వాడేసుకున్నారు, జడ్జిమెంట్ డిస్క్రిషన్ మిస్టేక్, రైట్. సో అక్కడ బేసిక్ అంటే అసర్టైన్మెంట్ అనేది ఉండాలి. ప్రతిదీ రూల్ బుక్ కింద రాస్తే జడ్జి అవసరం లేదు, రోబోట్లు ఇచ్చేస్తాయి. మనం ఒక హ్యూమన్ ఇంటర్ఫేస్ ఎందుకు పెడుతున్నాం? జ్యుడిషియల్ సిస్టంలో హ్యూమన్ అనేది ఎందుకు ఉన్నాడు అంటే, ఆ ఇమోషను, ఆ సిచ్యువేషను, ఆ డిస్క్రిషన్ అనేది ఒక మనిషే చేయగలడు. అవును. ఇప్పుడు ఆ మనిషి చేయడానికి ఆ మనిషికి ఆ మెచ్యూరిటీ లెవెల్ కూడా కావాలి, రైట్. అందుకు ఆ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళని ఫ్యామిలీ కోర్ట్ జడ్జిలుగా షిఫ్ట్ చేస్తారు. ఓకే. నిన్న పాస్ అయ్యి మొన్న ట్రైనింగ్ అయ్యి రేపు ఫ్యామిలీ కోర్టుకి రారు. ఎందుకు రారు అంటే వాడికి తెలియదు, పెళ్ళేగానోడు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్లు ఏం చేస్తారు, రైట్. సో ఆ మెచ్యూరిటీ లెవెల్ తీసుకొచ్చి డిస్క్రిషన్ పెడతారు, ఆ కన్సాలిడేటెడ్ అమౌంట్ వస్తుంది. ఓకే. ఇది మిస్యూజ్ కూడా అయిన సందర్భాలు ఉన్నాయి, బట్ ఆ కన్సాలిడేటెడ్ అమౌంట్ వస్తుంది. నాకు ఇక్కడ వస్తున్న డౌట్ ఏంటి అంటే, ఆల్మనీ విషయంలో ముఖ్యంగా, ఆల్మనీ అనగానే మీరు అన్నట్టుగా తన ఇంటికి వచ్చినప్పుడు ఏమేమి ఫెసిలిటీస్ ఉండేనో వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఆమెకి ఇంత అన్నట్టుగా మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ సెలబ్రిటీస్ డివోర్స్ విషయంలో మనం చూస్తూ ఉంటాం, సెలబ్రిటీస్లో 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ఆల్మనీ తీసుకున్నారు. ఇలాంటివి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఏ బేసిస్లో వేస్తారు అంటే, వాళ్ళకి ఎంత ఆస్తుంటుందో దాంట్లో ఇంత పర్సంటేజ్ అనా, లేకపోతే
వీళ్ళింటికి వెళ్ళినప్పుడు అంతటి లగ్జరీస్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇచ్చిర్రనా? అది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నెగోసియేషన్ అంటే. ఓ ఇట్స్ అగైన్ నెగోషియేషన్. ఓకే. లాజికల్గా మనం చూసుకుంటే అందుకే సెంట్రలైజ్డ్ ఏసీ అని చెప్పి. అవును. సెంట్రలైజ్ ఏసీ కాస్ట్ వేరు ఉంటుంది, ప్రతి రూమ్లో పెట్టే ఏసీ కాస్ట్ వేరు ఉంటుంది. అవును. మనం ఏసీ స్పిరిట్గా తీసుకుంటే ఉమ్, ఆల్మనీలో రేట్ల డిఫరెన్స్ వస్తుంది. ఉమ్, సెంట్రలైజ్డ్ ఏసీనే సీరియస్గా తీసుకుంటే రేట్ డిఫరెన్స్ వస్తుంది. మీరు ట్రావెల్ చేసింది కారే అనుకుంటే పరిస్థితి వేరు. కారు కాదు మెర్సిడీస్ అనుకుంటే ఆ పరిస్థితి వేరు. ఉమ్, మెర్సిడీస్లో మోడల్ కూడా మాట్లాడుకోవచ్చు. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇట్ ఈస్ సిచ్యువేషనల్. వాళ్ళు ఆ 100 కోట్లు 1000 కోట్లు 200 కోట్లు ఎట్లా ఒప్పుకున్నారంటే అది నెగోసియేషన్. ఉమ్, డిస్క్లోజర్ కూడా ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, ఒక విధమైన ఎస్టిమేట్ కూడా ఉంటుంది. పేరు చెప్పదలుచుకోలేదు, బట్ బేసిక్ ఐ వాంట్ టు షేర్ వన్ ఉమ్, ఎగ్జాంపుల్. ఉమ్, ఒక డాక్టర్ ఉన్నాడు. ఉమ్, ఆ డాక్టర్ మంచి క్లినిక్ పెట్టుకున్నాడు, అంతా బాగానే ఉంది, నడుస్తున్నాడు. ఉమ్, సడన్గా నేను చూస్తే 3 రోజుల తర్వాత కార్ మార్చిండు. ఉమ్, 5 lakh వెహికల్ నుంచి సడన్గా 25 lakh వెహికల్కి షిఫ్ట్ అయిపోయాడు. ఉమ్, ఉమ్. మనం జనరల్ అండర్స్టాండింగ్ ఏముంటుంది, తెగ సంపాదించేస్తున్నాడు బాస్, అవును. 5 లక్షలు ఏడా 25 లక్షలు ఏడా, ఆ బండి ఏడా ఈ బండి ఏడా, ఉమ్, బాగా సంపాదిస్తున్నాడు, ఉమ్, మంచి ప్రాక్టీస్ ఉంది. ఉమ్, లోపల వెళ్ళి అడిగాను, కంగ్రాచులేషన్ బాస్, ఏంది కారు కొన్నావు, ప్రాక్టీస్ ఏం 10 times జరిగిందా, ఏంది కథ అంటే, ఉమ్. మిగతా వాళ్ళు కాదు కానీ నీకు మాత్రం నిజం చెప్తా, పక్కోడు ప్రాక్టీస్ పెరిగింది, వాడు కారు మార్చాడని, ఉమ్. నేను కూడా కారు మార్చితే ప్రాక్టీస్ పెరుగుతుంది అనేది సింబాలిక్గా నేను కూడా మార్చేసినాను అన్నాడు. మరి లోన్ వచ్చింది కదరా అంటే కరెక్టే, కానీ ఈ కారు బయట కనిపించకపోతే నా పేషెంట్లు కూడా వాడి దగ్గరికి పోతున్నారు, వాడు బాగా చూస్తాడని, ఎందుకు వచ్చిందని నేను నీకు కారు కొన్నా అన్నాడు. రైట్. సో అవకాశమా అవసరమా అనేది కూడా ఒక పాయింటే. సెలబ్రిటీ దగ్గరికి వచ్చేసరికి ఉమ్, అది కూడా ఒక స్టంట్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. నిజంగా వాళ్ళు ఇచ్చినారో ఇవ్వలేదో మనకు తెలియదు, కానీ ఆ కేసు డాక్యుమెంట్స్ చూస్తే మనకు డీటెయిల్స్ వస్తాయి. ఉమ్. బట్ బాటమ్ లైన్ ఏంటంటే ప్యూర్ నెగోసియేషన్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మీరు జడ్జిలకు ఎంత ఎస్టాబ్లిష్ చేస్తారో ఉమ్, దాన్ని బట్టి జడ్జి ఒక డెసిషన్ ఇస్తాడు. Hmm. ఏ జడ్జి మీకు 1000 కోట్లు ఇవ్వడు. ఉమ్. 1000 కోట్లు డిసైడ్ అయ్యారంటే వాళ్ళు మాట్లాడుకొని డిసైడ్ అయినది, జడ్జి ఇచ్చినది కాదు అది. ఓ సో అది కన్సెంటెడ్ నెగోసియేషన్. ఓకే. వాళ్ళు డైవర్స్ తొందరగా అవ్వాలనుకొని, ఉమ్, ఏదో ఒక సెటిల్మెంట్ చేద్దామనుకొని, ఉమ్. ఇరుపక్షాల లాయర్లు మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఆ ఒప్పందం వీళ్ళు ఆమోదించారు, ఓకే. జడ్జి అంగీకరించిండు, ఓకే. అంతే. దీన్నే కన్సెంటెడ్ అంటాం, దాన్ని ఎంఓయు అంటాం. ఓకే. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ బేస్ మీద డైవర్స్ డిక్రీడ్ అని ఆయన జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు, అయిపోయింది. దీన్నే కన్సెంటెడ్ డైవర్స్ అంటాం. సో ఎక్కువ శాతం కన్సెంటెడ్ డైవర్సే ఎక్కువ జరుగుతాయేమో సార్ అయితే? ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కువ అండి. ఓకే. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతాయి, ఎంతో అంత డబ్బులు ఇచ్చి వదిలి చూసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్లో. క్లారిటీ ఎక్కువ ఉంది కదండి. కన్సెంటెడ్ డైవర్స్లో మీకు క్లారిటీ ఉంది. అవును. ఇక్కడ ఏంటంటే ఇరుపక్షాల అడ్వకేట్లకి మొత్తం తెలియకపోవచ్చు, ఉమ్, కానీ హస్బెండ్ వైఫ్కి అయితే అసలు సిచ్యువేషన్ తెలుసు కదా, వాడి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, ఈమె దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి అని వాళ్ళిద్దరు తెలుసు. అవును. సో వాళ్ళు చెప్పుకొని పేజీలు రాసుకొని బ్యాలెన్స్ షీట్లు రాసుకుంటే క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు జడ్జి అర్థం చేసుకొని ఏదో ఒకటి ఇచ్చి అది వీళ్ళకి నచ్చక ఎప్పీల్కి వెళ్ళి, ఇది ఎందుకు చేశామంటే జడ్జికి ఉన్న లిమిటేషన్లో ఆయన జడ్జిమెంట్ ఇచ్చిండు, ఆమె జడ్జిమెంట్ ఇచ్చింది. బట్ వీళ్ళు అట్లా కాదు కదా, వీళ్ళకి ఫ్యాక్ట్స్ తెలుసు. అందుకే మాకు కామన్గా ట్రయల్ నడుస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పార్టీస్ విచ్ ఆర్ ఆన్ ట్రయల్, ఉమ్, ఇట్ ఈస్ నాట్ అడ్వకేట్స్ విచ్ ఆర్ ఆన్ ట్రయల్, యాక్చువల్లీ ఇట్ ఈస్ జడ్జి విచ్ ఈజ్ ఆన్ ట్రయల్. పాపం వాళ్ళకి ఏం తెలీదు, వీళ్ళు దంచేస్తూ ఉంటారు, వాళ్ళు దంచేస్తూ ఉంటారు, అదంతా వాళ్ళు చూసుకొని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఒక డెసిషన్ ఇచ్చేస్తే అది నచ్చలేదు అని వీళ్ళు అప్పీల్ కూడా పోయే దాఖలాలు ఉంటాయి. అవును. కన్సెంటెడ్ ఆర్డర్లో మీకు ఆ ఇష్యూస్ లేవు. మనం అనుకున్న నెంబర్స్ ఆల్మనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్ 99% దే ఆర్ కన్సెంటెడ్ ఆర్డర్స్. ఓకే. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ సబ్జెక్ట్ మ్యాటర్. యాజ్ ఎ జడ్జ్ యూ కెనాట్ డిసైడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎస్. ఎస్. సో బేసిక్గా డివోర్స్ గురించి అడుగుతూనే ఆల్మనీ గురించి, మెయింటెనెన్స్ గురించి కూడా మంచి క్లారిటీ ఇస్తున్నారు. కానీ నాకు డివోర్స్ దగ్గర ఇంకో పాయింట్ ఉంది సార్, విచ్ ఈస్ వెరీ రేర్ అండ్ రేరెస్ట్ నిజంగా చెప్పాలంటే. భార్యాభర్తలు బాగున్నారు, అంత మంచినే జరుగుతుంది అనుకుందాం. భార్యని ఎవరైనా రేప్ చేసినారు అనుకుందాం. సో ఆమె పైన బలాత్కారం జరిగింది, దాని తర్వాత భర్తకి తనతో కలిసి ఉండాలని లేదు, నాకు ఇష్టం లేదు, నిన్నటి వరకు ఇష్టమే,
ఇవాళ నీ పైన బలాత్కారం జరిగింది కాబట్టి నువ్వు నాకు వద్దు అనే ఇలాంటి కేసెస్ వస్తాయా? ఇలాంటి కేసెస్ జరిగాయా? అంటే బేసికల్గా ఎక్కడో అర్థం చేసుకోవడంలో ఆ భర్తకి లోపం ఉందనుకోవాలి. హ్మ్. బట్ సిన్స్ ద పర్సన్ డస్ నాట్ వాంట్ టు స్టే, ఒక మనిషి ఇంట్లో తిరుగుతున్నాడు, మాట్లాడలేదు, ఏమీ షేర్ చేసుకోవట్లేదు, ఆ టీవీ ఆ సోఫా ఎలాగో ఈ మనిషి కూడా అట్లాగే కూర్చున్నాడు అనుకోండి, ఏం ఉపయోగం ఆ అలికి? కరెక్ట్. ఏం సంతోషపడుతుంది? అవును. ఫస్ట్ బాధపడుతుంది. సన్నివేశం బాధ కంటే ఈ మనిషి వచ్చి కూర్చొని మాట్లాడకపోవడం ఉన్న బాధ ఎక్కువ కదా. అలాంటి సిచ్యువేషన్లో విడిపోవడం ఉత్తమం. జరిగిన ఇట్లాంటి కేసులు వాళ్ళు రియాక్ట్ అయ్యి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, కానీ ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు వీళ్ళు ఉండి కూడా ఏం చేయలేరు. ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ షేరింగ్ ఇమోషన్స్ అండ్ యాంగ్విష్. Hmm. వెన్ దట్ ఈస్ నాట్ సర్వ్డ్ దెర్ ఇస్ నో పర్పస్. అలాంటప్పుడు ఉండి ప్రయోజనం ఏముందండి? Hmm. ఇది నా పర్సనల్ ఫీలింగ్. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇన్ లా, బట్ వెన్ షేరింగ్ ఈస్ నాట్ దేర్ దెర్ ఈస్ నో పాయింట్. నాకు తెలిసిన వాళ్ళ కేసు ఇది. సో, దీంట్లో ఏం జరిగిందనేది ఒక క్లారిటీ లేదు వీళ్ళకి గూడా. బట్ నాకు తెలిసినంత వరకు నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఒక భార్య, భర్త విడాకులు తీసుకోవాలనుకున్నారు. విడాకులు అప్లై చేసిర్రు. విడాకులు వచ్చేసింది. వచ్చిన తర్వాత భర్తకి పెళ్లి గూడా అయిపోయింది మళ్ళీ వేరే ఆవిడతో. భర్త వేరే ఆవిడని పెళ్లి గూడా చేసేసుకున్నాడు. తీరా చూస్తే ఈ అమ్మాయి విడాకులే రాంది పెళ్లి ఎట్లా చేసుకున్నాడు అంటుంది. అసలు ఏం జరుగుంటది దీంట్లో అనేది అర్థం చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. ఇలాంటి కేసెస్ జరుగుతాయా సార్? ఏం జరుగుతది అసలు మామూలుగా అయితే? ఏమనంటే ఈ ఎక్స్ పార్టీ అనే పదం ఒకటొస్తది. ఎక్స్ పార్టీ విడాకులయిందని వాళ్ళంటారు. వీళ్ళకేమో ఎక్స్ పార్టీ ఏందో తెలవదు. ఆ విడాకులు ఎట్లొచ్చినాయో తెలవదు. ఏం తెలవదు. ఒకసారి మన నిర్లక్ష్యం అనుకోవచ్చు, హ్మ్. కొన్నిసార్లు పక్కోడు అతి తెలివి కూడా ఉండొచ్చు. హ్మ్. రెండు ఉన్నాయి. ఫస్ట్ మనం ఎక్స్పార్టీ అని అర్థం చేసుకొని మీరు చెప్పిన దాన్ని కొరిలేట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఎక్స్పార్టీ అంటే ఏంటంటే కోర్టు అవకాశం ఇస్తుంది. ఒక వ్యక్తి ఒక కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు భార్యాభర్తల ఇష్యూ అనుకుందాం. భర్త కేసు వేసిండు విడాకుల కోసం, భార్యకి నోటీస్ ఇవ్వాలి కదా కోర్టు. ఏ కోర్టులో వేసిండు అనేది మనకు తెలియదు. తెలియని పక్షంలో ఏంటంటే కోర్టు నోటీస్ పంపిస్తుంది. దీన్నే సమన్స్ అంటాం. మీ భర్త విడాకులు కావాలని వేసిండు, ఆ పిటిషన్ ఇది, ఆ డీటెయిల్స్ ఇది, నువ్వు వచ్చి నీకేమైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకో అని నోటీస్ పంపిస్తుంది. దీన్ని సమన్స్ అంటాం. సమన్స్ జనరల్గా 3 సార్లు పంపిస్తారు. అంటే 3 సార్లు అంటే ఇవాళ రేపు ఎల్లుండి కాదు. ఒక సమన్ వెళ్ళడానికి స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ 3 టైమ్స్ పంపిస్తారు. 3 టైమ్స్ అంటే దగ్గర దగ్గర 6 నెలలు ఎగిరిపోతారు. ఓకే. సమన్ ఫైల్ చేసి నోటీస్ వచ్చి జడ్జి సంతకం పెట్టి పంపించడానికి 2 మంత్స్ పడుతుంది. 2 మంత్స్ అయిపోయింది, రాలేదు. మళ్ళీ ఇంకో 2 మంత్స్ రాలేదు. మళ్ళీ ఇంకో 2 మంత్స్ రాలేదు. 6 నెలలు అయితే పోయింది కదా ఇక్కడ. ఇన్నిసార్లు పిలుస్తున్నాం రాలేదు, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వండి అంట. ఓకే. సో అండ్ సో పర్సన్కి అగేన్స్ట్ ఇట్లా డౌరీ పిటిషన్ వేసాం, పిటిషన్ నెంబర్ సో అండ్ సో, నెక్స్ట్ డేట్ ఇది అని 15 రోజుల ముందు నోటీస్ ఇస్తారు. ఈ నోటీస్ కూడా రెస్పాన్స్ లేదు. పేపర్ సర్క్యులేషన్ అంటాం దీన్ని. దానికి కూడా రెస్పాన్స్ లేదు. అప్పుడు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇస్తారు. ఓకే. ఫస్ట్ సిచ్యువేషన్లో ఏంటంటే మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి కదా, మన అడ్రస్కి రిజిస్టర్డ్ పోస్ట్ వస్తుంది, కోర్టు నుంచి ఒక మనిషి వచ్చి ఇస్తాడు, రాకపోతే రిటర్న్ అయ్యిందని వస్తుంది. మనిషి వచ్చి ఇచ్చిన దానికి ఓ సంతకం పెట్టుకుంటారు, రిజిస్టర్డ్ పోస్ట్ అయితే సర్వ్ అవుతుంది. ఈ 3 ఫెయిల్ అయిన తర్వాత పేపర్ నోటీస్. పేపర్ నోటీస్ కూడా మనకు దొరకలేదు సార్, నేను పేపర్ చదివే అలవాటు లేదని మనం చెప్పామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 3టికి ఏం చెప్పారు, ఆ ఇంటి అడ్రస్లో మేము లేము, నేను ఆధార్ కార్డ్ అప్డేట్ చేయలేని ఫ్యాక్ట్ ఆయనకు తెలుస్తుంది కాబట్టి అక్కడికే పంపించిండు. మనిషిని మేనేజ్ చేసుకుండేమో నాకు తెలియదు. ఇది మన రెస్పాన్స్ ఉంటుంది. కానీ మీకు టైం లైన్ ఉందండి. డిగ్రీ వచ్చిన దగ్గర నుంచి, డిగ్రీ అంటే విడాకులు ఆమోదించిన దగ్గర నుంచి 30 డేస్ లోపల మీరు ఎప్పీల్ వేసుకోవాలా లేదా సెటిసైడ్ వేసుకోవాలా. మనం ఎగ్దమ్ 3 ఇయర్స్ తర్వాత మేలుకున్నాం అనుకోండి, కోర్టు కూడా అడుగుతుంది ఎట్లా జస్టిఫై. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చెప్పిన కేసులో ఏంటంటే ఇద్దరికీ విడాకులు కావాలనే ఒక ఆలోచన ఉంది. అప్పుడు దీనివల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు. పోయి ఉంటే ఆల్మనీ పోయింది. దాన్ని మనం కోర్టులో వేరే ప్రొవిజన్స్లో మనం చేయొచ్చు, ఈ సెటిసైడ్ చేయొచ్చు. బట్ అట్లాంటప్పుడు విజిలెంట్ ఉండాలి. ఓకే. మనం ట్రై చేయాలా, ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేయాలా, ఇవన్నీ చేయాలి. అది చేయలేకపోవడం మన తరఫున లోపం, అందుకే నెగ్లిజెన్స్ అన్న. రెండోది అది తెలివి అన్న, కావాలనే చేసి ఉండొచ్చు.
అడ్రస్ మేనేజ్ చేసి ఉండొచ్చు, మనిషిని పంపించి ఉండొచ్చు, ఇవి పాసిబుల్. కానీ ఎక్స్ట్రీమ్ సినారియో అంత ఈజీగా కాదు, టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది. ఇవాళ వేసి రేపు వచ్చేది కాదు. మీకు ఎక్స్పార్టీ వచ్చిందని దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కోర్టు ట్రై చేసింది, ఆపర్చునిటీ ఇచ్చి ఉంటుంది, కాలేదు కాబట్టి ఎక్స్పార్టీ వచ్చింది. ఎక్స్పార్టీ డైవర్స్ వచ్చిన తర్వాత ఎపీల్ పీరియడ్లో పెళ్లి చేసుకుంటే చెల్లదు. అంటే ఎంత ఉంటుంది 30 సార్ days, appeal? జనరల్గా 30 days. 30 days. డిగ్రీ నుంచి, డిగ్రీ కూడా మనకి జడ్జిమెంట్ సర్వ్ అయిన దగ్గర నుంచి 30 days. ఓకే. ఎక్స్పార్టీ ఆర్డర్ వచ్చి 30 days అయిపోయి ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈయన పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అడిగే హక్కు వీళ్ళకి కూడా లేదు. అంటే ఇప్పుడు 1 month అనేది పెద్ద టైం పీరియడ్ కాదు కదా సార్. 1 month ఆ నాలెడ్జ్ ఉన్నోడైతే సర్లే ఒక 31 days 30 days ఆగుదాంలే, కావాలంటే దాని మీద ఓ వారం కూడా ఎక్స్ట్రా ఆగి తర్వాత పెళ్లి చేసుకుందాంలే అని అనుకుంటారు. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంటే అది అంటే ఒక ఏం చెల్లనట్టే కదా. సుప్రీంకోర్టులో ఒక కేసు జరిగిందండి. ఎక్స్పార్టీ ఆర్డర్ అయ్యిందని తెలిసిన తర్వాత ఈమె పోయి ఒక పిటిషన్ వేసింది, సెటిసైడ్ పిటిషన్ అంటాం. అంటే ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చింది తప్పు, నాకు తెలియదు, నాదో మంచి కేసు, నా మాట కూడా వినండి అనేది సెటిసైడ్ పిటిషన్. ఆ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ఇవాళ నెంబర్ అయింది, 25వ తారీఖు 26కు నెంబర్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈయన 30వ తారీఖు పెళ్లి చేసుకున్నాడు, 4 రోజుల గ్యాప్లో పెళ్లి చేసుకున్నాడు. ఈ సెటిసైడ్ పిటిషన్ ఈయనకు సర్వ్ కాలేదు, ఆమె వేసిన సంగతి ఈయనకు తెలియదు. ఆ టైంలో ఈయన పెళ్లి చేసుకున్నాడు. ప్రశ్న కోర్టు ముందు ఏంటంటే ఈ పెళ్లి వ్యాలిడా కాదా? రైట్. ఆన్సర్ ఏంటంటే పెళ్లి వ్యాలిడ్. రెండో పెళ్లి వ్యాలిడ్. పెళ్లి వ్యాలిడ్. ఓకే. ఇప్పుడు సెటిసైడ్లో ఉన్న కేసులో మనం బేసిస్ చూస్తాం, ఏమైనా యాల్మనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే కోర్టు దాన్ని మళ్ళీ కన్సిడర్ చేస్తుంది. బట్ ఈ పెళ్ళినైతే నల్ అండ్ వైడ్ కన్సిడర్ చేయలేము. ఎప్పుడు నల్ అండ్ వైడ్ చేస్తుందండి? రెండో భార్య ఎవరైతే ఇప్పుడు వచ్చిందో, సెకండ్ మ్యారేజ్లో వచ్చిన వైఫ్ ఉందో, ఆమె నాకు చెప్పా పెట్టకుండా చేసుకున్నాడు, అసలు డైవర్సీ కాదు అని ఆమె క్లెయిమ్ వేస్తే మాత్రం నాకు సంబంధించి ఈయన ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ కాదు, ఈయన సెకండ్ హ్యాండ్ మీరు చెప్తేనే నాకు తెలిసింది అని ఆమె ఒక కేసు వేస్తే అప్పుడు ఆ పెళ్ళి అక్కడ రద్దు అవుతుంది. కానీ ఈ ఫ్యాక్ట్స్కి దృష్ట్యా ఆ పెళ్ళి ఇంపాక్ట్ కాదు. ఓకే. ఓకే. దిస్ ఈజ్ ద సినారియో. దీని తర్వాత నాకు ఇంకా డౌట్లు వస్తున్నాయి. ఏంది అని అంటే, ఫస్ట్ భార్యకి సెకండ్ భార్య ఉందని తెలియదు, కానీ సెకండ్ భార్యకి ఫస్ట్ భార్య ఉందని తెలిసి చేసుకుంటే ఇఫ్ దిస్ హ్యాపెన్స్, ఒక భర్త, ఈ భర్తకి ఏం శిక్ష పడుతుంది, ఆ రెండో భార్యకి ఏం శిక్ష పడుతుంది తెలిసి చేసుకున్నందుకు? దీన్ని బయోగామి అంటారండి. ఓకే. బయోగామి అంటే ఇలిసిట్ రిలేషన్షిప్. మనిషికి ఆల్రెడీ మ్యారేజ్ ఉంటే దే ఆర్ వెడ్ లాక్డ్ ఫర్ ఈచ్ అదర్. ఈదర్ ఆఫ్ దెమ్ కెనాట్ గో అవుట్. If they are going out, divorce is the alternative. After divorce, they can go and remarry anyone of their choice. The rule. Hindu law. Bigamy is an offence. Siksha is under 494 of IPC. 7 years is the imprisonment proved. దానికి ఏంటి మీరు ఓవర్వెల్మింగ్ ప్రూఫ్ ఇవ్వాలి. జస్ట్ అవునేమో అనుమానమేమో అని చెప్తే కుదరదు, ప్రూఫ్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి ఆ శిక్ష పడుతుంది. బైగామీ ఈజ్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఓకే. అనుమానం కాదు, నా దగ్గర పక్కా ప్రూఫ్ ఉంది కాబట్టి నాకు డైవర్స్ కావాలి అని డైవర్స్ తెచ్చుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా వస్తుంది. ఇది రెండో ఆప్షన్. తెలిసి ఆ మనిషి అంటే ఆడ మనిషి కూడా కనెక్టెడ్ అయ్యి ఉంటే ఇద్దరికి ఆ శిక్షలు పడతాయి. అండ్ ఆ మ్యారేజ్ కన్సిడర్డా? అది మ్యారేజే కాదు కదండి, వ్యాలిడ్ కాదు కదా మ్యారేజ్. రైట్. అందుకే శిక్ష పడుతుంది కదా. మనం ఇంత పూర్వం మాట్లాడిన కేసు ఏమో డైవర్స్ అయిపోయింది, సెటిసైడ్ పిటిషన్ వేసింది కానీ సర్వీస్ కాలేదు. సెటిసైడ్ పిటిషన్ వేసింది తెలియదు కాబట్టి ఈ మ్యారేజ్ వ్యాలిడ్ అన్నాం. ఈ కేసులో ఏంది, తెలుసు పెళ్ళయిందని సంగతి, పెళ్ళయిందని తెలిసి ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది అసలు కాన్సెప్టే లేదు కాబట్టి ఆ పెళ్లి చెల్లదు. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఇద్దరు కలిసి చేసింది కాబట్టి బైగామీలో ఇద్దరు పాత్రదారులే, ఇద్దరి మీద శిక్ష పడుతుంది కొన్ని సిచ్యువేషన్లు. అమ్మాయికి తెలియదు, అబ్బాయే చేసిండు, అమ్మాయికి శిక్ష పడుతుంది, అబ్బాయికి పడుతుంది. ఎందుకంటే ఆమె చెప్తుంది, నేను ఎక్కడో ఉన్నా, నాకు సంబంధం లేదు, వీడు ఎక్కడో ఉన్నాడు, వీడు వచ్చేటోడు పోయేటోడు, నేనేమో టూర్లో అనుకున్నా, వాడు ఇంకొక కుంపటి పెడుతుండే నాకేం తెలుసు అని ఒక డీటెయిల్స్ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, దానికి ఎవిడెన్స్లు మ్యాచ్ అయినాయి అనుకోండి, అమ్మాయి అవుట్, అబ్బాయి లోపల పోతాడు. ఇట్లాంటిదే కొంచెం సిమిలర్గా అమ్మాయి వైపు నుంచి వెళ్ళి ఒక కేసు మనం విన్నాం సార్, బాగా వైరల్ అయింది ఆ కేసు కూడా. అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, విడాకులు ఇచ్చింది, ఆల్మనీ తీసుకుంది, మళ్ళీ పెళ్లి చేసుకుంది, మళ్ళీ విడాకులు ఇచ్చింది, మళ్ళీ ఆల్మనీ తీసుకుంది.
మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ విడాకులు ఇచ్చి మళ్ళీ యాల్మనీ తీసుకుంది ఇన్ ద పీరియడ్ ఆఫ్ 2 to 3 ఇయర్స్. ఈ గ్యాప్లో ఇట్లా జరుగుతుంటే కోర్టుకి ఆ మాత్రం తెలియకుండానే ఇన్నిసార్లు యాల్మనీ ఇప్పిస్తుందా అనే ప్రశ్న ప్రజల్లో రేజ్ అయింది. మీరేమంటారు? కోర్టుకి దివ్య దృష్టి ఉండదండి, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఏంటంటే జడ్జిలు వేరు, కోర్టులు వేరు, కానీ యాల్మనీ మాత్రం ఆ అమ్మాయి తీసుకుంది. 4వ జడ్జి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి ఫస్ట్ వైఫ్ వచ్చి ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హస్బెండ్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, ఇదే వ్యక్తి నేనే యాల్మనీ ఇచ్చిన. మన అది ఎట్లా కనెక్ట్ అయింది అనేది ఆ కేసులో డీటెయిల్స్ పక్కన పెడితే, ఫస్ట్ డైవర్స్డ్ హస్బెండ్ వచ్చి కోర్టుకి చెప్పేంత వరకు కోర్టుకి తెలియదు. కోర్టు ఏం చూస్తుంది? పెళ్ళయింది, ఎప్పుడైంది, ప్రూఫ్ ఏంటి, పిల్లలు ఉన్నారు, ఎక్కడ పుట్టినరు, ప్రూఫ్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఉంది, ఖర్చు ఎంత, విడిపోతున్నారు, పర్మనెంట్ యాల్మనీ. ఫస్ట్, సెకండ్, థర్డ్లో చాలా మటుకు కన్సెంటెడే ఉండింది. సరే పోతే పోనీ ఎందుకు మనకి కాన్సెప్ట్. ఈ వ్యక్తి ఏం చేసిందంటే మ్యారేజ్ని బిజినెస్ చేసుకుంది. సో దానికి జడ్జి కూడా మందలిచ్చింది, ఇంకోసారి నువ్వు పెళ్లి చేసుకున్నా, ఉన్నోడికి విడాకులు ఇచ్చిన, నేను లోపలేస్తాను. తప్పదు, మరి ఏం చేస్తాం. సో ఇట్లాంటివి జరిగినాయి అంటే దీన్ని అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అంటాం. మనం ఏ చట్టం అయితే ఒక వ్యవస్థని కాపాడుకోవడానికి పెట్టుకున్నామో అదే చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటారు వీళ్ళు. అదే కోర్టు అయి ఉంటే అప్పుడు మీరు జడ్జిని అనొచ్చు. అది ఎక్కడో మీకు ఊరి చివర ఒక ప్రాంతంలో పెట్టుకొని ఇంకో సిటీలో ఇంకో డిస్ట్రిక్ట్లో ఉంటే, వేరే స్టేట్లో ఉంటే మీరు ఎట్లా కనిపెడతారండి? కనిపెట్టలేరు. వేరు స్టేట్లు అయినప్పుడు లేదా వేరు డిస్ట్రిక్ట్లు అయినప్పుడు కష్టం కనిపెట్టడం. రైట్. అందుకే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఫ్యాషన్ వచ్చింది. ఏం ఫ్యాషన్ వచ్చింది? ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉన్నాయి, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి, డివోర్స్ షూట్స్ ఉన్నాయి, సెకండ్ వెడ్డింగ్ షూట్స్ కూడా ఉన్నాయి, సెకండ్ వెడ్డింగ్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఆ ఆల్మనీ పికప్ కాన్సెప్ట్ ఉండదు. ఇదంతా సీక్రెట్గా చేసి ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తం. ఇదేంటంటే వీళ్ళు నిజంగా ప్లాన్ చేసుకున్న కాన్సెప్ట్ ఉంది. అంటే లోకం మీద ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మరి ఈసారి నుంచి మీరు అన్నట్టుగా కోర్టులు ఏం చూస్తాయి, ఎప్పుడు జరిగింది, దానికి ప్రూఫ్ ఏంది, ఎవరు పుట్టినరు, వాళ్ళ ప్రూఫ్ ఏంది, ఇదంతా చూస్తుంది. దీంతో పాటు అది కూడా యాడ్ చేయబోతుందా మరి చట్టాలు ఏమన్నా? ఈమెకి ఇంతకు ముందు పెళ్ళి అయిందా లేదా, లేకపోతే ఈయనకి ఇంతకు ముందు పెళ్ళి అయిందా లేదా? అది రీసెర్చ్ చేయాల్సినది. సెకండ్ మ్యారేజ్, ఇప్పుడు ప్రేమ అనే కాన్సెప్ట్ లేకపోతే రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఉన్న పోర్టల్లో ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు జనరల్గా సెకండ్ మ్యారేజ్ పోర్టల్స్ బోర్డు ఉన్నాయి. ఈ సెకండ్ మ్యారేజ్ పోర్టల్స్లో మీరు ఫస్ట్ చేసుకున్నది, ఇప్పుడు పెళ్ళి చేసుకుందామని డిసైడ్ చేసినప్పుడు కనీసం ఆ అడ్రస్కి వెళ్ళి ఆ వ్యక్తి నిజంగా అక్కడ ఉంటున్నాడా లేదా అనేది తెలుసుకోవడం బాధ్యత. రెండో బాధ్యత కూడా ఉంది, ఆ వ్యక్తి ఆ అడ్రస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. 2 నెలల నుంచి ఉన్నాడు అనుకోండి, ముందు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఈ బేసిక్స్ చేసి ఉంటే ఆ ప్రమాదం వచ్చేది కాదు. రైట్. ఆ బేసిక్స్ చేయక, రీసెర్చ్ చేయక ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంతకుమించి ఏం లేదు. మనం వెబ్సైట్ ఆధారం మీద పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు వస్తాయి. ఎస్, కానీ ఈ రోజులు మొత్తం అట్లనే అయిపోయినాయి కాబట్టి కొంచెం ఆలోచించాలి పెళ్లి చేసుకునే వాళ్ళు. కరెక్ట్. కమింగ్ టు కిడ్స్ సార్, అంటే నిజంగా చాలా ఎఫెక్టెడ్ ఎవరు, ఒక భార్యాభర్త విడిపోతే అని అంటే పిల్లలు. సో పాపం వీళ్ళకి అన్యం పుణ్యం తెలియదు, వాళ్ళ పెళ్ళి తెలియదు, ఏమి తెలియదు, కానీ ఉత్తిగా వాళ్ళు కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం, వాళ్ళు విడిపోతే ఆగమైపోయినరే తల్లిదండ్రి అని వీళ్ళు కూడా అన్యాయం అయిపోవడం వీళ్ళ జీవితం అనేది మనం చూస్తూ ఉంటాం. సో పిల్లలకి బేసిక్గా మనము ఎక్కువ శాతం మనం చూసిన కేసెస్లో తల్లి దగ్గరనే పిల్లల్ని ఉంచడం అనేది చూస్తాం. దానివల్లే తల్లికి మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ కొన్ని కేసెస్, దేర్ ఆర్ ఫ్యూ రేర్ కేసెస్ వేర్ చిల్డ్రన్ వాంటెడ్ దెమ్సెల్వ్స్ టు స్టే విత్ దేర్ ఫాదర్. ఇలాంటి కేసెస్లో ఫాదర్ దగ్గరికి వెళ్తారు, ఫాదర్ దగ్గర ఉంటారు, ఇదంతా బాగుంది. కానీ వీళ్ళకి మధ్యలో విజిట్స్ ఉంటాయి. తల్లి దగ్గర ఉన్న తండ్రికి విజిట్స్ ఉంటాయి, తండ్రి దగ్గర ఉన్న తల్లికి విజిట్స్ ఉంటాయి. ఈ విజిట్స్ని కూడా వద్దనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ పగలు ప్రతీకారాలు పెరిగిపోతాయి. విడాకులు అనగానే వాడు ఇట్లా అన్నాడు, అది ఇట్లా అన్నాడు, ఇదంతా అయిపోయేసరికి పిల్లల్ని కూడా కలవనీయద్దు, ఎందుకంటే నా మీద నెగిటివ్ చెప్తున్నారు అనే ఫీలింగ్లో కలవనీయకుండా జరిగేవి ఇవి. అసలు కోకొల్లలు ఇలాంటివి కథలు.
సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా మరి ఆ ఫర్దర్గా అవుతున్న లొల్లిని కంట్రోల్ చేయడం ఎట్లా? కానీ పిల్లలకి మాత్రం ఇద్దరు కావాలి. పిల్లలకి తల్లిదండ్రి సమానం అండి, ఆ, డిఫరెన్స్ లేదు. కాకపోతే ఏంటంటే కోర్టు దగ్గర ఉన్న ప్రశ్నలు వేరేగా ఉంటాయి. ఉమ్, కోర్టు దగ్గర ఉన్న ప్రశ్న, ఫస్ట్ ప్రశ్న ఏంటంటే పిల్లలకి ఎక్కడ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, గ్రోత్ ఆపర్చునిటీ ఉంది. ఉమ్, వాళ్ళిద్దరు ఎట్లాగో కొట్టుకుంటున్నారు. కోర్టుకంటూ ఒక బాధ్యత ఉంది కదా. కోర్టు బాధ్యత ఏంటంటే చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ కస్టడీ అనేది ఫస్ట్ వెల్ఫేర్ బేస్ మీద డిసైడ్ చేస్తాం. ఓకే. ఫాదర్ ఈజ్ క్రూయల్, ఉమ్, ఎప్పుడు పడితే అప్పుడు తాగేసి వచ్చి బీభత్సంగా కొట్టే యాటిట్యూడ్ ఉందనుకోండి, అలాంటి బ్యాక్గ్రౌండ్ మనం పిటిషన్లో చెప్పినాము, మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, పిల్లల మీద కొన్ని మచ్చలు కూడా కనిపించినాయి, ఉమ్, ఉమ్, అప్పుడు కస్టడీ ఇయ్యం. అసలు ఉమ్, విజిటింగ్ రైట్స్ ఇస్తాం. ఈ విజిటింగ్ రైట్స్ కూడా సేఫ్ జోన్లో ఇస్తాం. ఉమ్, మీరు సింపుల్గా చూస్తే 8, 9, 10 ఇయర్స్ వరకు ఆడపిల్లల కస్టడీ అసలు ఫాదర్కి ఇయ్యనే ఇయ్యరు. ఉమ్, ఏమో ఏం చేస్తాడో అనే ఒక భయం ఉంటుంది. తర్వాత కూడా అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ క్లారిటీ ఉన్నప్పుడు ఫాదర్ దగ్గరికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మధ్యలో విజిటింగ్ రైట్స్ ఉంటాయి. వీడియో కాలింగ్ చేసుకుంటారు, ఫోన్ కాలింగ్ చేసుకుంటారు, మాట్లాడుకోవచ్చు, స్కూల్లో కలవచ్చు, లేదా ఒక కామన్ గార్డెన్లలో కలవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మీకు ఇప్పుడు ఉన్న ఫ్యామిలీ కోర్ట్స్లో అన్నిట్లో ఒక మ్యాండేట్ పెట్టారు, చైల్డ్ ప్లేయింగ్ ఏరియా, ఫ్యామిలీ సెంటర్ ఏరియా అనేది ఉండాలని. నెక్స్ట్ కోర్ట్ డేట్ ఇస్తుంది. ఆ కోర్టు డేట్ ఏం లేదు, ఆ డేట్ నాడు పిల్లల్ని మీరు తీసుకురావాలా, పిల్లలతో పాటు ఇద్దరు పేరెంట్స్ ఉండాలా, లేకపోతే ఫాదరో మదరో చూసుకోవాలా. సో ఇట్లాంటి అవకాశం కోర్టు ప్రెమిసెస్లో, కోర్ట్ కాంప్లెక్స్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓ, ఇవన్నీ దేని దృష్ట్యా మనం చేశాము? చైల్డ్ వెల్ఫేర్. ఉమ్, చైల్డ్ వెల్ఫేర్ ఇస్ ప్రైమరీ ఫోకస్ ఫర్ చైల్డ్ కస్టడీ. అర్నింగ్ కెపాసిటీ ఉంది, ఉమ్, ఫాదర్ దగ్గర వ్యగ్రత ఎక్కువ ఉంది, ఉమ్, మదర్ దగ్గర అర్నింగ్ కెపాసిటీ లేదు. ఉమ్, అట్లాంటి టైంలో మెయింటెనెన్స్ పెట్టినాము, స్కూల్ ఫీజు డైరెక్ట్గా స్కూల్ కట్టమని పెట్టినాము, ఇట్లాంటివి పెట్టినాము. ఫాదర్ చాలా మంచోడు, మదర్కి అర్నింగ్ కెపాసిటీ లేదు, కానీ మదర్ చైల్డ్ అంటూ పెట్టుకొని మెయింటెనెన్స్ దౌర్జన్యంగా వసూలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఉమ్, వీడి మంచితనం చూసి చైల్డ్ కస్టడీ ఇచ్చేసిన దాఖలాలు కూడా జడ్జి దగ్గర ఉన్నాయి. దేర్ ఆర్ జడ్జిమెంట్స్. ఓకే. ఎందుకు అట్లా ఇచ్చారు అంటే చైల్డ్ వెల్ఫేర్ వాజ్ ప్రయారిటీ. రైట్. వాళ్ళు కొట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంటుంది, ఉమ్, అది ఆటం బాంబు, ఇది హైడ్రోజన్ బాంబు. అప్పుడు ఉమ్, ఏ రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడో పెట్టి ఇద్దరికి విజిటింగ్ రైట్స్ చేయడం శ్రేయస్కరం, లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెట్టడం. ఓకే. ఉమ్, ఉమ్, ఇప్పుడు కొన్ని విచిత్రమైన సిచ్యువేషన్లు ఉంటాయి. మాకు కేసు ఉంది, ఉమ్, ఫాదర్ ఏమన్నా చేస్తాడేమో పిల్లల్ని అని ఉమ్, ఆల్ ఇన్ ద బ్లూస్ పిల్లల్ని తీసుకెళ్ళి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉమ్, పెట్టి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెట్టిన విషయం కూడా దాచేసిండు. ఇట్లా తండ్రి కదండి, ఉమ్, టెన్షన్ పడిపోయాడు, పిల్లలు ఏమైందో తెలియదు, ఉమ్, ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే అసలు బతుకున్నారా లేదా అనే డౌట్ వచ్చేసింది ఆయనకి. ఉమ్, ఇప్పుడు హైకోర్టులో హెబెస్ కార్పస్ అని ఒక పిటిషన్ ఉంటుంది, రిట్ ఆఫ్ హెబెస్ కార్పస్. ఉమ్, రిట్ ఆఫ్ హెబెస్ కార్పస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ ఐడెంటిఫై ఎ పర్సన్. ఇట్ మీన్స్ బ్రింగ్ ద బాడీ టు ద కోర్ట్, డెడ్ ఆర్ అలైవ్, వాట్ ఎవర్ బి ద సినారియో, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద బాడీ. ఉమ్, పర్సన్ని మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఉమ్, చేస్తే అప్పుడు హెబెస్ కార్పస్లో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు షీ కేమ్ అవుట్, లేదు మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, అందరినీ పార్టీ చేసాడు. ఓహో. అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నారు అనేది వాళ్ళు బయట పెట్టింది. ఉమ్, ఆ తర్వాత ఐఎమ్ ఫాదర్, ఐ హ్యావ్ ఎ లీగల్ రైట్ ఫర్ విజిటింగ్. ఉమ్, అప్పుడు విజిటింగ్ పెట్టి ఇలా ప్రమాదం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తే ఉమ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో విజిటింగ్ రైట్స్ ఇచ్చింది. ఫలానా డేట్ నాడు పిల్లల్ని తీసుకొని రండి, పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళనే మీరు పేరెంట్ పిల్లలతో ఆడుకోవచ్చు, ఫాదర్కి అవకాశం ఇచ్చింది. ఓకే. ఎందుకు? భద్రత విషయం ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్లో కలవమన్నాం. రైట్. భద్రత విషయం లేనప్పుడు కోర్టులో మనం కలవచ్చు. అట్లా సిచ్యువేషన్ కేస్ బేస్ మీద ఉమ్, ఇలాంటివి ఉంటాయి. చట్టంలో ప్రతిదానికి ఒక సొల్యూషను, ముందున్న ప్రెసిడెంట్ ఉంది, కొత్తగా మనుషులు చేసేది ఏం లేదు, ఆల్రెడీ జరిగి ఉంటుంది. వేరే స్టేట్లో, వేరే స్టైల్లో, వేరే క్వాంటంలో జరిగి ఉంటుంది, కానీ ఎక్కడొక్కడ అయిన కేసే ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ ఈ మధ్య ఒకటి బాగా వినిపిస్తుంది సార్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి పెళ్ళయింది. తర్వాత భార్య ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఈ ఎఫ్ఐఆర్‌లు, డివోర్స్‌లు గురించి మాట్లాడాం కాబట్టి అక్కడ కట్ చేసి, తర్వాత ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పర్సన్‌తోని పిల్లలు పుట్టిర్రు ఈమెకి.
సో భార్యగా మాత్రం ఇంకో పర్సన్కి ఉంది, ఆయనతో పుట్టిన పిల్లలు కాదు. బట్ ఫిర్ బి ఈయన ఆ పిల్లలకి తండ్రి ఎట్లా అవుతాడు అనే ప్రశ్న చాలా మందికి చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది ఆ మధ్య ఒక కేసులో ఒక తీర్పుకి. మీరు ఏమంటారు ఇది అసలు ఎవరికి ఫాదర్ అసలు ఈయన? అంటే ధర్మంగా కాదండి, న్యాయంగా అవుతాడు. ఓ గాడ్, వాట్ ఈస్ దిస్ సార్? అంటే రూల్ ఆఫ్ లా అంటే ఇప్పుడు మనం కొంచెం మ్యాక్రో లెవెల్లో మాట్లాడుకుంటే బీజము క్షేత్రము, క్షేత్రానికి ఆధారం. ఓకే. బీజము ఒక మేల్ పర్సన్ నుంచి ఫీమేల్ క్షేత్రానికి వెళ్ళి, క్షేత్రానికి ఆధారము ఇప్పుడు వెడెడ్ హస్బెండ్. సో బీజం వేరే అయినా క్షేత్రం అదే అయినప్పుడు ఈయన ఫాదర్ ఎందుకు అవుతాడు అంటే క్షేత్రానికి ఆధారము ఈయనై ఉన్నాడు యాజ్ పర్ లా. ఓకే. నౌ ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ దర్ లెజిటిమేట్ చైల్డ్ ఆర్ ఇల్లిజిటిమేట్ చైల్డ్. ఫాదర్ ఈ మనిషి అయినా లీగల్లీ దిస్ పర్సన్ బికమ్స్ ఎ ఫాదర్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ హిస్ వెడెడ్ వైఫ్. దేర్ ఈజ్ నో డైవర్స్ ఆల్రెడీ, బట్ దట్ చైల్డ్ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్. సో లీగల్లీ ఈయన ఫాదర్ అవుతాడు. బట్ ఈయనకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఫీలింగ్ అనేది దేని మీద ఈయన చూపించుకోవచ్చు? ఆస్తి మీద చూపించుకోవచ్చు. ఓకే. ఆ చైల్డ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ అవుతాడు కాబట్టి ఆస్తి మీద ఆ చైల్డ్కి హక్కు ఉండదు. ఓకే. 10th క్లాసు మిగతా సర్టిఫికేట్లలో ఈయన పేరు రాసుకుంటాం లీగల్ ఫాదర్గా. బయాలజికల్ ఫాదర్ ఈజ్ సమ్మన్ ఎల్స్, లీగల్ ఫాదర్ ఈజ్ సో అండ్ సో. ఆన్ రికార్డ్స్ లీగల్ ఫాదర్ విల్ బి దేర్. బయాలజికల్ ఫాదర్ ఆస్తి వస్తుందా అంటే మరి ఆ బయాలజికల్ ఫాదర్కి ఇంకొక వైఫ్ ఉండి అక్కడేం కాన్సెప్ట్ ఉందనేది అక్కడ చూసుకుందాం. ఓకే. బట్ బేసికలీ లా వైజ్ ఇట్ ఈస్ దిస్. ధర్మం చూసుకుంటే కాదు, బట్ న్యాయం చూసుకుంటే అవును. ఎందుకు అవును అనే దానికి మీకు కనెక్టివిటీ చెప్పింది. కరెక్టే సార్. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఈ వైఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే మీరు అన్నారు కదా ఈ క్షేత్రము ఈ క్షేత్రానికి ఆధారం దగ్గర ఉంటుంది, అది కూడా అక్కడ బీజంతో కన్నా పిల్లలతో కలిసి ఇక్కడ, రైట్? సో కలిసి ఉన్నప్పుడు ఈ పిల్లోడికి ఎట్లాగో తండ్రి నుంచి ఏం రాదు, అంటే ఏదైతే లీగల్ ఫాదర్ కాని ఫాదర్ ఉన్నాడో ఆ ఫాదర్ నుంచి ఏమీ రాదు. భార్యకు వస్తుందా? ఇంకా పెళ్ళి ఉంది కదండి, విడాకులు కాలే కదా. యాక్చువల్లీ ఇలాంటి కేసెస్లో చాలా వరకు విడాకులు అవుతాయి, అయిపోతే వేరు కథ. కాని పక్షంలో హస్బెండ్ ఎక్స్ట్రాడినరీ మంచోడు అనుకుందాం, అట్లాంటప్పుడు ఉన్నారు కొందరు అట్లాంటి వాళ్ళు కూడా. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే హిందూ సక్సెషన్ యాక్ట్ అప్లైస్. ఓకే. హిందూ సక్సెషన్ యాక్ట్ సేస్ రూల్ ఈజ్ వెరీ సింపుల్. పర్సన్ ఈజ్ నో మోర్, ఎస్టేట్ బికమ్స్ ఇన్ ఎస్టేట్ అంటాం, ఇన్ ఎస్టేట్ విల్ అంటాం. అంటే విల్ రాయకుండా పోతే పరిస్థితి ఏంది, అందరికి ఈక్వల్ భాగాలు ఇస్తాం. అప్పుడు ఈ పిల్లోడు కూడా భార్యకు వస్తుంది, పిల్లోడికి రాదు. పిల్లోడికి అప్పుడు ఇల్లిజిటిమేట్ చైల్డ్ కదా. అది ఇల్లిజిటిమేట్ చైల్డ్ అనేది పుసుకుని ఇంకోటి ప్రూవ్ చేసిండు అనుకోండి, అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఛాలెంజ్ వస్తుంది. డ్యూరింగ్ సర్వైవల్ ఆఫ్ ద ఫాదర్ నెవర్ అబ్జెక్టెడ్. మదర్ ఈస్ దేర్, చైల్డ్ ఈస్ దేర్, లీగల్ అండ్ లెజిటిమేట్ చైల్డ్ ఈస్ దేర్, లీగల్ అండ్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ ఈస్ దేర్. ఈ సినారియో చూసుకుందాం. ఇప్పుడు కడుపు మంట ఎవడుకుంటుంది? లీగల్ లెజిటిమేట్ చైల్డ్కి కడుపు మంట ఉంటుంది. ఇప్పుడు ముందే చెప్పుకోవాలా, డిఎన్ఏ టెస్ట్ చేసినాం అనుకోండి ముగ్గురికి, ఎవరికి చేస్తారు? ఇప్పుడు ముగ్గురే ఉన్నారు కదా, లీగల్ లెజిటిమేట్, లీగల్ ఇల్లిజిటిమేట్, మదర్. ముగ్గురు డిఎన్ఏ టెస్ట్ బై అండ్ లార్జ్ 60% మ్యాచ్ అవుతుంది. వీడి లీగల్ లెజిటిమేట్ టెస్ట్ చేస్తే ఫాదర్కి వీడిని మ్యాచ్ చేస్తే కాకపోవచ్చు. కాదు, రైట్. ఫాదర్ లేడుగా, అండ్ ఇస్ దిస్ డిఎన్ఏ. ముందే చేసి ఉంటే తర్వాత డిస్ప్యూట్లో సెట్ అవుతుంది. ముందు చేయకపోతే తర్వాత క్లెయిమ్లో ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎక్స్ట్రీమ్ సినారియో. ఓకే. ఓకే. బట్ ఫండమెంటలీ దట్ ఈస్ ద ఓన్లీ. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంది అని అంటే, ఇంట్లో పుట్టే పిల్లోడికి నేను ఎవరికి పుడుతున్నా అని తెలియదు. ఆడు పడతాడు భూమి మీద, పెరుగుతాడు. వారికి పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా తెలుస్తుందో తెలియదో, తండ్రి ఈయన కాదు ఇంకొక ఆయన, తల్లి మాత్రం ఈవిడే, బట్ నా తండ్రి ఇంకెక్కడో ఇంకెవరికో తండ్రిగా ఉంటున్నాడు, నేను నా తండ్రి గాని తండ్రి దగ్గర ఉంటున్నా అన్న విషయమే తెలియని, అన్యం పుణ్యం తెలియని పిల్లలు వాళ్ళు. వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దక్కది ఈయన ఆస్తి, ఈయన దగ్గర నుంచి వచ్చే లెగసీ ఏదైనా కానీ. బట్ ఆయనని మోసం చేసి
పిల్లల్ని కానీ తీసుకొచ్చి ఆయన మీదే పెట్టిన భార్యకి మాత్రం దక్కుతుంది అనేది మాత్రం చాలా బాధాకరం కదా సార్. అంటే అంత మంచి వ్యక్తి కూడా ఉండాలి కదండి. 100/100% విడాకులు అయిపోతుంది వీళ్ళకంటారు అయితే. ఈ కేసెస్ జనరల్గా జరగవు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే అండి, Hmm. ఒరిజినల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, apart from emotion and discussion, there is something called trust. Neither the boy nor the girl will not accept this. Hmm. Their better half has slept with someone else. Hmm. ఆ ట్రస్ట్ బ్రేక్ అయితే ఇంకా మ్యారేజ్ ఎందుకండి? రైట్. ఇప్పుడు మనం బ్రాడ్నెస్లో మాట్లాడితే, Hmm. పెళ్ళికి ముందు అయ్యి ఉంటే అనే కాన్సెప్ట్ మాట్లాడితే, ఎస్. అప్పుడు అసలు ఇమోషనే లేదు కదా. Hmm. అట్లా అయ్యి ఉందని తెలిసి విడాకులైన సినారీలు కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అయిన తర్వాత సిచ్యువేషన్ ఉందని చెప్పినప్పుడు ఇంత మహాత్ముడు ఉంటాడు అని నేనైతే చూడలేదు. ఎవరైనా వస్తే నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను. జనరల్గా డైవర్స్ అయిపోతుంది. ఓకే. అండ్ దట్ ఓకే. ఈస్ అ సీరియస్ థింగ్ Hmm. 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 ఫర్ ఎనీ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇట్ ఈస్ అ సీరియస్ థింగ్. సో ఇప్పుడు వరకు త్రూ అవుట్ దిస్ కాన్వర్జేషన్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నాం కాబట్టి లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆల్సో. తల్లిదండ్రులు హిందువులు, పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లలు సొంత పిల్లలు ఒక స్టేజ్ తర్వాత ఫ్రీడమ్ టువర్డ్స్ రిలీజియన్ అనే ఒక దీంతో వాళ్ళు వేరే రిలీజియన్కి కన్వర్ట్ అయ్యారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు వీళ్ళకి వస్తాయా రావా? హిందూ సక్సెషన్ యాక్ట్ హ్యాస్ వన్ క్లారిటీ హియర్. Assets of a Hindu family is succeeded by a Hindu only. ఓన్లీ. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ అన్నాం కాబట్టి దీన్ని మళ్ళీ 2 స్ప్లిట్లు చేసుకోవచ్చు. పర్సన్ హిందూ చాలా బ్రాడ్గా ఆలోచించి దారి తప్పి వేరే రిలీజన్కి వెళ్ళిండు, మళ్ళీ గర్వాపసి జ్ఞానం వచ్చింది, ఇంకోళ్ళు చెప్పిండ్రు, నలుగురు తిట్టిండు, వాడికే లైట్ వచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చిండు. యాజ్ ఆన్ డేట్ ఆఫ్ సక్సెషన్ వీడు ఆమె మళ్ళీ హిందూ అయింది అనుకోండి, అప్పుడు ప్రాపర్టీ వస్తుంది. ఓకే. సక్సెషన్ టైంకి హిందూ కాకపోతే ప్రాపర్టీ రాదు. ఎందుకు? క్లాస్ 1 క్లాస్ 2 హైర్స్ అని ఉంటాయి. చిల్డ్రన్, బ్రదర్స్ చిల్డ్రన్, సిస్టర్స్ చిల్డ్రన్ అట్లా వస్తుంది. క్లాస్ 1 క్లాస్ 2 హైర్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ క్లాస్ 1 క్లాస్ 2 హైర్స్ అనేటోళ్ళు కంపల్సరీ హిందూస్ అయి ఉండాలి. ఓకే. ఇప్పుడు క్లాస్ 1 హైర్ లేడు, హిందూ కాదు, మారిపోయిండు, ప్రాపర్టీ రాదు. క్లాస్ 2 హైర్స్ వేచుకొని ఉంటారు కదా, దాయాదుల దండయాత్ర ఉంటుంది ఎప్పుడు. మన చరిత్ర చెప్పింది దాయాదుల దండయాత్రకి రెడీగా ఉంటారు ఎప్పుడు. సో వాళ్ళు వచ్చేసి చెప్తారు, ఏ హిందూ కాదు, వీడు మారిపోయిండు, ఇది డీటెయిల్స్, ఇది వాడి సర్టిఫికేటు, వాడు సోనే కానీ పేరు మార్చుకోలేదు కానీ మతం మార్చుకున్నాడని చెప్తారు. ఆ డాక్యుమెంట్ వైజ్ ప్రూవ్ అయింది అనుకోండి, ప్రాపర్టీ పాయే, క్లాస్ 2 హైర్స్కి వెళ్ళిపోతుంది. మీరు అన్నట్టు ఓన్లీ ఆ సమయానికి ఏ టైంకి అయితే ఏ ఆస్తి విషయాలు జరుగుతాయో, లేకపోతే ఆ పెద్ద మనిషి పోయే ముందు ఎప్పుడైతే కన్వర్జన్స్ చేయాలనుకుంటాడో అప్పుడు ఇటు కన్వర్ట్ అయిన తర్వాత అటు కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అది తెలివితే అట్లా అంటారు, దాన్ని మనం ఏం చేయలేం. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది. బట్ నమ్ముతాం, జనరల్గా అయితే ఏంది అని వాడు అంటే మళ్ళీ ఇంటికి వాపస్ వచ్చిండని మనం అనుకుంటాం, నమ్ముతాం, ఆస్తి తీసుకొని మళ్ళీ వాడట పోతే ఏం చేయగలం చెప్పండి? ఏం చేయలేం. ఓకే. ఓకే. ప్రొవిజన్ ఈజ్ దిస్. రైట్. రైట్ సార్. సో యాక్చువల్గా ఇంత డీప్ సబ్జెక్ట్ ఇది, దీంట్లో ఇంత నాలెడ్జ్ ఈరోజు నేను గెయిన్ చేస్తానైతే అనుకోలేదు. బట్ చాలా వరకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ చాలా గడబడి ఉంటాయి, అసలు ఎక్కడెక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడికో లింక్ ఉంటాయి. బట్ యూ మేడ్ అస్ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ తప్పకుండా మళ్ళీ ఇంకొక టాపిక్తో మిమ్మల్ని కలవాలి, అప్పుడు ఇంకో ముచ్చట పెడదాం అందరి క్లారిటీ కోసం. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ.